श्री रमा सहित देवाय सत्येश्वराय सत्यनारायण स्वामी पूजा आयुष्याभि वृद्ध्यर्थं చెప్పండి అనయో దంపత్యో నూతన వధూవర్యో అన్యోన్య దాంపత్య సుఖ జీవన సిద్ధ్యర్థం చెప్పండి అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే वसंतर्तो चैत्रमासे कृष्णपक्षे द्वितीयायां मध्यवासरः इंदुवासरः शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ श्री भगवतु आज्ञाय श्री भगवत कैंकर्य रूपेण श्री रमा सहित श्री सत्यदेवाय सत्येश्वराय सत्यनारायण स्वामी व्रत पूजांच यजमानस्य आयुष्याभि वृद्ध्यर्थं अनयो दंपत्योः अन्योन्य दाम्पत्य सुखजीवन सिद्ध्यर्थं सत्संतान सौभाग्य फलावाप्यर्थं श्री रमा सहित सत्यदेवाय सत्येश्वराय सत्यनारायण स्वामी प्रसाद सिद्धिद्वारा मनोभीष्ट फल सिद्ध्यर्थं इष्टदेवता कुलदेवता वरुणदेवता पूजनं श्री गणपति इत्यादि पंचलोकपालक देवता पूजनं श्री आदित्यादि नवग्रह अधिदेवता सहित प्रत्यधि देवता सहित श्री आदित्यादि नवग्रह पूजांच इंद्रादि अष्टदिक्पालक देवता पूजांच श्री रमा सहित श्री सत्यदेवाय सत्येश्वराय श्री सत्यनारायण स्वामी पूजांच आदौ निर्विघ्नेन समाप्त्यर्थं श्री महागणपति पूजनं करिष्ये तदंग कलश आराधनं करिष्ये इति संकल्प्य చేసుకొని మీ చేతితోని స్పూన్ మాత్రం ఎంటీ స్పూన్ కుడి చేతితో తీసుకున్నాను తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ మార్చుకొని మీ చేతిలో నీళ్ళు మూడు సార్లు పోసుకోవాలి విడిచిపెట్టమని చెప్పండి పోసుకొని అమ్మాయి చేతిలో విడిచిపెట్టు మీరు కూడా మీ చేతిలో 3 సార్లు పోసుకొని అమ్మగారి చేతిలో విడిచిపెట్టండి అమ్మ మీరు కూడా విడిచిపెట్టేసి దాన్ని కుడి చేతితో వాటర్ పట్టుకో అది స్పూన్ మార్చుకుని అమ్మాయి చేతిలో 3 సార్లు వాటర్ కింద విసేసారు అక్షరం చేతులు లేకుండా చేతులు ఉంచుకొని తీసుకుని సార్ ఆ పంచపాద ప్లేట్ ఉంది కదా మీ పక్కన పెట్టుకొని ఇప్పుడు సైడ్ పెట్టుకోండి అది మామయ్యకి సార్ మీరు అమ్మగారికి కూడా మీరు కలసం చేతితో పెట్టుకోండి సార్ పట్టుకుంటే అమ్మగారికి అన్నం పెడతారు 3 చుక్కలు గంధం పెట్టి అక్షత పెట్టిన తర్వాత పసుపు మళ్ళీ పట్టుకోండి సార్ అలాగే పట్టుకోండి అదే పసుపు తీసుకోండి అమ్మగారికి గంధం నేను చేతితో తీసుకొని పట్టుకుంటాను అదే దీపం పెట్టండి అక్షత ప్రార్థన ప్రేమీదాసవర్చదార్చంద్రగాం ఉతపరన్న దుష్వర్చదార్చద ప్రాచ్యత ఓ అత్యంద్రగా ఉతపరన్న దుష్వర్చదార్చద ప్రాచ్యత
కలసే గంధ పుష్పాక్షత నిక్షిప్య ఏడు చేసుకుని మీ ముందు కలసంలో వేయండి. అమ్మ ఆయన చేయి పట్టుకున్నామా, ఆడవారు మగవారు చేయి పట్టుకోండి, పట్టుకుని అందులో వేయండి. కలసే గంధ పుష్పాక్షత నిక్షిప్య వేసిన తర్వాత ఆకు తీసుకోండి సార్, మీరు తీసుకొని బోధించండి. చూడండి నా వైపు సూర్యులో ఉంది కదా, నా వైపు తిప్పండి, బోధించండి. అయ్యా మీరు ఇటు సైడ్ బోధించండి, నాకు అలా బోధించి చేయి క్లోజ్ చేయండి. చేయి మాత్రం మామూలుగా పెట్టండి. అమ్మ చేయి ఆకు భోస్త్రాకు చూడండి. ఆకు మీద దాన్ని మర్చుకొని చెప్పండి. సూర్యుడు పుండరీకాక్షాయ 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 నమః అని ఆ కలసం మీద జల్లండి, విగ్రహాల మీద జల్లండి, సత్యనారాయణ విగ్రహం మీద వాటి మీద ఆకులన్నింటి మీద కూడా జల్లండి. ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాం వస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతమశ్రీదసాదరం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గౌరీమాధరణాదక్షేపతిపతిజాష్పతి అష్టాపతి నవపతి బహుషీ సహస్ర అక్షర పరమే వ్యోమన్ గణేశస్య ఉత్తర దిగ్భాగే గౌరీదేవావాహయామి స్థాపయామి పూజయామి. గణేష్ ఉత్తర భాగాన నార్త్ సైడ్ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. చెప్పండి గౌరీదేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. ఓం అలాగే 2 అక్షంతలు మళ్ళీ గణేష్ దగ్గర వేస్తూ ఓం భూహో గౌరీపుత్రమావాహయామి ఓం భూహా గౌరీపుత్రమావా. మీరు కూడా వాళ్ళకే చెప్పండి, నేను అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. అక్షర గణేష్ దగ్గర వేస్తుంది. ఓం భూహో గౌరీపుత్రమాహం స్వహ గౌరవం భో స్వహ గౌరీపుత్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం చిన్నబ్బాయి అయిపోయినా పర్లేదు, నమస్కారం చేసుకుంటే చాలు. తల్లిదండ్రులు చేస్తే ఆ అబ్బాయి చేసినట్టే నమస్కారం చేసుకోండి. ఓం అలాగే మీ ముందున్న మళ్ళీ అక్షరం తీసుకొని ఆ పసుపు దారం మీద వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద సౌభాగ్యం దేహి. ఓం శ్రీం హ్రీం క్లీం ప్రసూతే శ్రీ మహాలక్ష్మీదేవి నమః. 2 దారం మీద వేస్తుండండి. ఓం భూః శ్రీమావాహయామి ఓం భువః శ్రీమావాహయామి ఓం స్వః శ్రీమావాహయామి ఓం భూర్భువః శ్రియమావాహయామి. ఓం నమో సర్పేభ్యో ఏకైక భూమిమంత్రిక్షు సర్పేభ్యో నమః. మళ్ళీ 2 పసుపు దారం మీద వేయండి. ఓం భూః సర్పమావాహయామి భువః సర్పమావాహయామి స్వః సర్పమావాహయామి భూర్భువః స్వః అనంతమావాహయామి. నమస్కారం చేసుకోండి. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్. మళ్ళీ ఆ పసుపు దారం మీద 2 అక్షరాలు వేయండి. ఓం భూః సుదర్శనమావాహయామి భువః సుదర్శనమావాహయామి స్వః సుదర్శనమావాహయామి భూర్భువః స్వః సుదర్శనమావాహయామి. అలాగే మీ ముందున్న ఆకులతో గణేష్ దగ్గర ఆ దారాల మీద నీళ్ళు చల్లండి. కలసంలో ఆకులు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు చల్లినప్పుడల్లా ఆ భర్త చేయి పట్టుకోండి, చక్కగా అందితే పట్టుకోండి, లేకపోతే ఇక్కడ ఇలా చేయవచ్చు. ఓ ఆయన టచ్ చేస్తుంటే సరిపోతుంది. అర్ఘ్యం సమర్పయామి యోగార్ఘ్యం సమర్పయామి. ముఖ్య గణేష్ పూజ చేస్తున్నాం కాబట్టి గణేష్ నమస్కారం స్మరించుకోండి, గౌరీదేవి నమస్కారం స్మరించుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః పాదయోపాధ్యం స్నానం సమర్పయామి. ఆపోయిష్టామయో కూర్చొని చక్కగా విచారకైన స్నాపోయిష్టామయ భోస్థానం ఊర్ధ్వ ఆపోయిష్టమయ భోస్థానం ఊర్ధ్వదాగ్రహేణ స్మరణక్షక్షరాపోదినిదాగ్రహం. పైకి లాగా బాగా పైకి అలా చేతి ఉంచుకోవాలి. జీవనం తెలిసో దిశ నాన్నగారికి చూపించి నాన్నగారికి దీపం దర్శయామి. ఓం దీపం జీవనం తెలిసో దిశ దీపం దర్శయామి. నమస్కారం చేసుకోండి. ధూపదీపాంధ్ర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీ ముందు నీళ్ళు ఆకుతో నీళ్ళు కదండి, గణేష్ మీద దారాల మీద ధూపదీపాంధ్రాచమనం సమర్పయామి. నైవేద్యం 2 అరటిపళ్ళు తీసుకోండి.
ఓం నైవేద్యం ఓం దేవసత్వా సవిత ప్రసవాసనో బాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం గృహాణ స్వాహ. ఆ ఫ్రూట్స్ మీద నీళ్ళు రండి. ఓం ప్రోక్ష్య ఫ్రూట్స్ చుట్టూ నీళ్ళు చెప్పండి. ఓం సత్యం సత్యం దర్శించామి. మళ్ళీ ఫ్రూట్స్ మీద నీళ్ళు రండి. చెప్పండి అమృతమస్తు. ఆ ఫ్రూట్స్ ని ఆకుతో ఇలా చూపించండి. ఓం అని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ స్వధానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ. నైవేద్యార్థ గణేష్ దారాల మీద నీళ్ళు రండి. అస్తో ప్రక్షాళయాం పాద ప్రక్షాళయాం గండు శాంత్రావతమస్తు తాంబూలం సమర్పయామి. చెప్పండి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణేష్ ముందు వేసేసేయండి. ఓం నమో వరాత్మతి నమో గణపతి నమస్తే విఘ్నాశిని శివసుతావరతమూర్తి నమో నమః. మళ్ళీ అక్షరం తీసుకుని దారాల మీద వేసేయండి. వత్మ ప్రియ వత్మస్తే ప్రియం. మీ వారికి కుడి చేతి కట్టండి అమ్మా. మీ వారికి కుడి చేతి కట్టండి. చక్కగా 3 రౌండ్లు తిప్పండి. చెప్పండి అమ్మా. భగవాన్ చెప్పండి. జితంతే పుండరీకాక్ష చెప్తున్నా అనేష్. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేషు శ్రీకేశ పురుష పూర్వజ. 3 రౌండ్లు తిప్పిన తర్వాత 3 వేసేసాయి. ఆడవాళ్ళు చెప్పండి. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే శ్రీకేశ. ఆడవాళ్ళు కూడా పసుపు మీద బొట్టు పెట్టండి. బొట్టు దారాల లోపల తీసుకోవడం. కుంకుమ బొట్టు పెట్టండి పసుపు మీద. కళ్ళ కద్దుకోండి. ఆడవాళ్ళు కొంగులో పెట్టండి. కొంగులు కుడివైపు పూజ చేసినప్పుడల్లా పూజ చేసినంత వరకు కొంగులు గుడిలో పెట్టుకోండి. అందితే అందరి కూడా మించిపోవచ్చు. ఓం సహస్రపరమా దేశతుమూలాసుదాంకుర. కళ్ళ కత్తుకోండి. పెట్టుకోండి పుష్పాంతాల్లో. సహస్రపరమా దేశతుమూలాసుదాంకుర సర్వకం హర్తుమే పాపం దూర్వాదు సప్రణాశిని. శతమానం భవతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ రమాశైన శ్రీ సత్యనారాయణ సమర్థ పూజాంచ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ లక్ష్మీ గణపతి ప్రసాదం యజమానః శిరసా గుణాతు. అబ్బాయి శిరస్సు మీద పైకి శిరస్సు మీద శిరస్సు ఉంచాను కిందకి. నాలుగు శిరస్సు అలాగే మీరు అక్కడ మీ భార్యకు అక్షరం తీసుకోండి అందరు కూడా. మళ్ళీ ఇమమ్మే వరుణ సుదీహ మధ్యాహ్నుయాతాము స్వరాజకే. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ కులదైవాన్ని ప్రార్థన చేసుకోండి. చెప్పండి. ఇష్టదేవత కులదేవత వరుణదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి అని కలశ మీద వేయండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం మళ్ళీ ఓం గణానాం త్వా గణపతి భవామి కవిం కవీనాం పుస్తకం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి సిద్ధసాధనం. అందరూ చెప్పండి. సాంగం సహాయుధం వాహనం శక్తిం సపత్ని పుత్ర పరివార సమేతం. చెప్పండి. గణపతిం లోకపాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి. సరే ఆ ముందు గణేష్ ముందు ఆకు మీద వేయండి. గణేష్ ముందు అక్కడ ఎంటి ఆకు వేసేసి పుష్పాలు మంచిగా తిప్పి పెట్టండి. చెప్పండి. ఓం చెప్పండి. సాంగం సహాయుధం వాహనం సపత్ని పుత్ర పరివార సమేతం లోకపాలక ఆవాహయామి స్థాపయామి రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం మళ్ళీ తీసుకోండి. ఓం గౌరీ నక్షత్రం మాత్రమే తీసుకోండి. ఇక్కడ సూర్యుడి మీద వేస్తూ ఇలా క్లాక్ వైజ్గా అన్ని గ్రహాల మీద కూడా ఇలా వేయండి.
చెప్పండి. ఆదిత్యాయ ఆదిత్యాయ సోమాయ సోమాయ మంగళాయ మంగళాయ బుధాయ చ బుధాయ చ గురు శుక్ర శుక్ర భ్యత్య రాహవే రాహవే కేతవే నమః. శ్రీ ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ దేవతా సహిత అధిదేవతా సహిత దేవతా సహిత దేవతా సహిత ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో దేవతాభ్యో నమః. నమస్కారం చేసుకోండి. మళ్ళీ యథావిధిగా సాధన్యం శ్రవణం యోగా తస్మై చెప్పండి. సాంఘం సాంఘం ఇదం సహాయం వాహనం సవాహనం సపత్ని సపత్ని పుత్ర పరివార సపరివార సమేతం ఉత్తర దిగ్భాగే ఉత్తర దిగ్భాగే కుబేర కుబేర దిక్పాలక దిక్పాలక ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. పూజయామి. ఇలా అందరూ కలిసి పట్టుకోండి. చెప్పండి. శాంతాకారం శాంతాకారం భుజగశయనం భుజగశయనం పద్మనాభం పద్మనాభం సురేశం సురేశం విశ్వాకారం విశ్వాకారం గగన గగన సదృశం సదృశం మేఘవర్ణం మేఘవర్ణం శుభాంగం శుభాంగం లక్ష్మీకాంతం లక్ష్మీకాంతం కమలనయనం కమలనయనం యోగి ఉద్యాన యోగి విజ్ఞాన రమ్యం రమ్యం వందే వందే విష్ణు విష్ణుం భవభయహరం భవభయహరం సర్వ సర్వ లోకైక లోకైక నాథం నాథం సాంగం సాంగం సహాయుధం సహాయుధం వాహనం సవాహనం శక్తిం శక్తిం సపత్ని సపత్ని పుత్ర పుత్ర సపరివార సపరివార సమేతం శ్రీరమా సహిత శ్రీరమా సహిత సత్యదేవాయ సత్యదేవాయ ఈశ్వరాయ సర్వేశ్వరాయ నారాయణ సత్యనారాయణ స్వామి ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. ఓం నమో ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ నమః. ఓం నమో ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటేశాయ నమః. ఓం నమో ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఆకులు అప్పుడు ఛాయా కలశమి ఛాయామి ఆవాహయామి సమర్పయామి. ఓం ఆకు సమర్పయాంబాది ఆకు నీళ్ళు కలుపుకొని సమర్పయాంబాది అందరి దేవుళ్ళు కలిపి ఆకు కలశం మీద ఫోటో మీద దీపాల మీద మాత్రం కలపి. ఓం అర్జున సమర్పయాంబాది ఆర్జున సమర్పయామి శ్రీ సత్యదేవాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటూ మనసులో ఆ స్పూన్తో వాటర్ ఈ సత్యనారాయణ స్వామి ప్రతి మీద వెంకటేశ్వర స్వామి ప్రతి మీద వాటర్ పోస్తుంది నెమ్మదిగా. చెప్పాను కదా. శ్రీ సత్యదేవాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రవాసోహిష్టాంగులం పురుష ఏవేదం సర్వం భూతం నిత్యభవ్యం కావృత్యేషానః. తెచ్చి వాళ్ళకు ప్రతి ఇవ్వండి. బొట్టు పెడతా వీళ్ళ ప్రతి మీద బొట్టు పెట్టు. వాళ్ళకు ప్రతి ఇచ్చి అమ్మ ఆ ప్రతి మీద గంధంతో బొట్టు పెట్టండి. కుంకుమ పెట్టండి. ప్రతి మీద పెట్టండి. గంధం చెక్క పెడతారు. ప్రతి మీద అదే కుంకుమ పెట్టండి. సార్ అక్కడ తీసుకుని సార్ ఆ సైడ్ పెట్టి ముందు పెట్టి చేత పట్టుకొని పెద్ద మధ్యలో కంసారి కాయించి పెట్టి చేపట్టు. ఇప్పుడు వాళ్ళే కాదు మనకి తింటాం. మనం కూడా వాళ్ళు తింటాం. ఓం గంగ అయినా చేత పట్టు గంగ పెట్టండి సార్. కుంకుమ పెట్టండి.
ఓం విఘ్నోపవీతం విఘ్నోపవీతం పరమం పవిత్రం గార్ధం సహస్రస్వాగీతం ఓం యజ్ఞోపవీతం సమర్పయామి. నమస్కారం అక్షరం వేయండి సార్, చేసి నమస్కారం చేసుకోండి. అలాగే అన్ని జాతర కష్టం చూడండి. ఓం హరిహ శ్రీ సత్యదేవాయ నమో వెంకటేశాయ. మీ కులదేవుడు కాబట్టి చెప్పండి. ఓం కేశవాయ నమః పాదో పూజయామి. ఓం గోవిందాయ నమః తుల్పో పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం జనార్దనాయ నమః కారుణీ పూజయామి. శ్రీ సత్యదేవాయ ఈశ్వరాయ సత్యనారాయణ స్వామినే నమః సర్వాంగాని పూజయామి. ब्रह्म भक्तोच्चार संकट चक्रवांगर कलाधर महासत्रिग्रहण के सदा नित्यवर भूते नमः अर्जिता भ्रातृ सती विकारनीति सहस्राधन इष्टप्रदायिनी नमः कुमार धारिकावास स्कंद इष्टप्रदायिनी गार्धव स्तोत्रे पूर्वमूर्ति निरंजन देवान पदार्थि निर्विकार कारण మీరు మాత్రం కూడా ఇద్దరు మనసు మార్చుకోండి. మీ కొత్త జీవితాన్ని గడుపుతున్నాం ఈ రోజు నుంచి. కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మంచిగా మాకు మంచి ఆరోగ్యము, అలాగే మీ సేవ చేసుకునే భాగ్యము, మాకు సంతాన సౌభాగ్య ఫలావాప్తి కలిగించాలని మీ యొక్క పూజ, మీ యొక్క ఆశీర్వాదం కోసం మీ యొక్క పూజను ఆచరిస్తున్నాం స్వామి అని చెప్పి మీ ఆశీర్వాదం కావాలి. ఏకధానైమసారణ్యేర్షయస్సౌనకాదయః ప్రపచ్చురానందం సర్వే సూతం పౌరాణికం ఖలు. కనుక నైమిసారణ్యంలో సౌనికాది మహామునులు అనేక యజ్ఞాలు ఆచరిస్తుండగా వారు మనలాంటి మానవులైనా సరే ఋషులు కాబట్టి మోక్షం కలగాలనే కోరికతో వారు అనేక యజ్ఞాలు ఆచరిస్తున్నారు. కానీ ఆ మోక్షం సిద్ధించగా ఆ అరణ్యానికి సకల శాస్త్రాలు తెలిసిన, సకల వేదాలు తెలిసిన సూత మహాముని అనకు పౌరాణికు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారట ఈ సౌనికాది మహాములు అందరూ కూడా వెళ్ళి, అయ్యా మేము ఎన్ని యజ్ఞాలు ఆచరించినా, ఎన్ని వ్రతాలు ఆచరించినా మాకు మోక్షం కలగట్లేదు, మోక్షం కలిగే మార్గం ఏది ఉన్నదా అని సూత మహాముని ప్రశ్నించగా, ఆహా చాలా చక్కటి ప్రశ్న వేశారయ్యా. మీరు ప్రశ్నించినట్టే పూర్వం నారదులు కూడా శ్రీ మహావిష్ణుని ప్రశ్నించాడు. కాబట్టి వాళ్ళ మధ్య జరిగే సంభాషణ ఏదైతుందో మీకు చెప్తాను, చక్కగా వినండి అని చెప్పి వాళ్ళ మధ్య జరిగే సంభాషణను కూడా సూత మహాముని సౌనికాది మహామునితో చెప్తున్నారు. ఇది సూతోవాచ అంటారు. ఉవాచ అంటే చెప్పడం అని అర్థం అనమాట. అలాగే మనకి హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనకి అష్టాదశ పురాణాలు, అష్టాదశ అంటే 18 పురాణాల్లో మన మానవులందరం కూడా కామితార్థంగా చేసే వ్రతాలన్నీ కూడా స్కాంద పురాణం నుంచి చెప్పబడ్డాయి అన్నమాట. కాబట్టి అందులో ప్రధానంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఇది ఈ వ్రతం యొక్క కథ స్కాంద పురాణం రేవాఖండం నుంచి చెప్పబడింది. అందులో మనం మొదటి అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇది ప్రథమోధ్యాయ ప్రారంభ. పూర్వం నారదుడు భూలోక భువర్లోక సువర్లోక 3 లోకాలు తిరుగుతున్న వాడై మార్గ మధ్యంలో మన సుందరమైన భూలోకంలో ఆగాడు. ఆగి అక్కడ కొంతమంది మానవుల యొక్క కష్టాలు, ఈతి బాధలు చూసి, ఆహా మనకి కష్టాలు లేవే, వీరికి కష్టాలు ఏమిటి అని చెప్పి మనసులో వీళ్ళ కష్టాలు ఎలా తీసుకోవాలో మన స్వామివారి విన్నవించుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళారట విష్ణులోకానికి. మనం ఇంతవరకు స్వామిని ఏ విధంగా ప్రార్థన చేశామో ఆయన కూడా ప్రార్థించాడట. ఏమని? శంఖభున్నం దఖీ చక్రీ సారంగధన్వాగదాధర తథాంగపాణి రక్షోభ్యో సర్వప్రహరణాయుధ. శంఖము, చక్రము, గద, కమలం ధరించిన నీలమేఘ ఛాయ గలవాడ, నీళ్ళు అంటే శరీరం గలవాడికి స్వామిని కీర్తిస్తుండగా స్వామి ప్రత్యక్షమై, ఓ నారదా నూతులు పని ఉంటాయా, నూతులు కారణం ఏమిటి అడిగాడు. అలాగే నీకు తెలియదేమో ప్రభు, నేను 3 లోకాలు తిరుగుతున్న వాడిని, సుందరమైన భూలోకం లాగాను. అక్కడ కొంతమంది మానవులకు కష్టాలు తిరుగుతున్నాయా, నా హృదయం తొలగిపోయింది కాబట్టి మన కష్టాలు ఎలా తొలుగుతాయని ఎదురుకు వచ్చానయ్యా అని చెప్పగానే నీకు తెలియదు నారదా, ఈ కలియుగంలో ప్రతి మానవుల్లో కూడా
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు నిండి ఉండడం వల్ల నా యొక్క అనుగ్రహం పొందలేకపోతున్నాను. కాబట్టి నా యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ కలియుగంలో బ్రహ్మ విష్ణు మా ముగ్గురు యొక్క స్వరూపమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మా యొక్క ముగ్గురు యొక్క స్వరూపమైన శ్రీ సత్యనారాయణ స్వామి అవతారాన్ని, ఆ సత్యదేవి యొక్క రూపాన్ని ఎవరైతే పూజిస్తారో అర్చిస్తారో వారిలో ఉండే శత్రువులు ఏంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు తొలగి నా యొక్క అనుగ్రహం పొందాలని స్వామి చెప్తారు. మరి స్వామి ఈ వ్రతం ఎలా ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలి? ఈ వ్రతము స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఒకరికొకరు సహాయపడుతూ అన్యోన్యంగా కలిసి ఈ వ్రతం చేయాలి. అంటే మంచిగా కలిసి ఒకరికొకరు చక్కగా సహాయపడుతూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఈ వ్రతము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే 4 వర్ణముల వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే ఈ వ్రతము ఎలా ఆచరించాలి? ఇంటికి ఈశాన్యముగా. ఈశాన్యం అంటే మనకి ఈస్టర్న్ నార్త్, మనకి అందుకు నార్త్ గోమయంతో గోపంచతో శుద్ధి చేసి, అది గోపంచతో లేని ఎడల పసుపు కూడా గోమయం కాబట్టి ఆ తెల్లని వస్త్రం మీద ఆ పసుపు జల్లి మనం కూర్చోడానికి ఆసనాలు ఎలాగైతే కంఫర్టబుల్గా వేస్తున్నామో భగవంతుడు కూడా ఆసనార్థంగా ఒక పరుపాకారంలో బియ్యం పోసి ఆ బియ్యం మధ్యలో బంగారంతో కానీ, అంటే మన మనసు దరిద్రం లేదు కదా, మన మనసులో ఎన్నో కోరికలు కాబట్టి మన మనసును అనుకోవాలి ఏమని, ఒక బంగారంతో కానీ, ఒక వెండితో కానీ, ఒక రాగితో కానీ లోభత్వం లేకుండా, మట్టి కూడా శ్రేష్టమే కాబట్టి మట్టితో అయినా సరే మనం ఆ కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో మనం ఏముంచాలి? పంచపల్లవాలు. ఆ నీటితోని పంచపల్లవాలు ఉంచాలి. అంటే కలశం, కొంతమంది కలశంలో ఏం చేస్తారు? నీటిని బట్టి పూజిస్తారు. వాళ్ళ ఆచారాలు బట్టి కొంతమంది బియ్యం పెట్టి పూజిస్తారు. నీరైనా బియ్యమైనా అమ్మవారి యొక్క స్వరూపము. నీళ్ళంటే ఎందుకు స్వరూపం అమ్మవారిది? లక్ష్మీ క్షీర సముద్రరాజతునయాం అంటే సముద్రరాజు యొక్క పుత్రిక లక్ష్మీదేవి. అలాగే మనకి చంద్రుడి యొక్క సహోదరి లక్ష్మీదేవి. అంటే చంద్రుడు మనకు బియ్యం ఆహరించాం కదా, ధాన్యాన్ని, అందుకు బియ్యం కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపం. అందుకు ఆ బియ్యం పోస్తే బియ్యంలో, నీటిలో వేస్తే నీటిలో, అందులో లైట్గా పసుపు, కుంకుమ, చందనము, ఒక కాయిన్, హిరణ్యం, అలాగే కొంతమంది శక్తి కొలది బంగారం కాయిన్ కూడా పెట్టుకుంటారు కలశంలో. అలాగే శక్తి కొలది నవరత్నాలు కూడా వేస్తారు కొంతమంది. వేసి ఆ కలశంలో పంచపల్లవాలు అంటే దేవతా స్వరూప వృక్షాలు, అంటే దేవతలు పూజించే వృక్షాలు కొన్ని ఉన్నాయన్నమాట. అందులో దేవతలు నివసించే వృక్షాలు ఏంటవి? రావి చెట్టు, మర్రి చెట్టు, అలాగే మామిడి చెట్టు, జమ్మి చెట్టు, ఇలా మేడి చెట్టు, ఇలా ఇవి దేవతా స్వరూప వృక్షాలు అన్నమాట. ఈ వృక్షాల యొక్క కొమ్మలు ఏది దొరికితే, మామిడి చెట్టు దొరికితే మామిడి కొమ్మలు, రావి చెట్టు దొరికితే రావిడి కొమ్మలు, మర్రి చెట్టు దొరికితే మర్రి కొమ్మలు, ఏ కొమ్మలు దొరికితే ఆ కొమ్మలు 5 కొమ్మలని ఆ కలశం చుట్టూ పెట్టి దాని మధ్యలో హిరణ్య ఫలం అంటే కొబ్బరికాయ నుంచి, ఏదైనా అన్ని ఫలాలకి వాల్యూ లేదు కానీ మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఒక అరటి పండుకి అలాగే ఒక కొబ్బరికాయకి చాలా వాల్యూ. ఎందుకంటే ఇవి మనకి ఎవరో మనం తిని కింద స్పెట్ చేసే నుంచి ఉంటే ఉత్తరాలు కావు ఏవి, అరటిపండు కానీ కొబ్బరికాయ కానీ ఇవి స్వతహాగా భూమి నుంచి పుట్టేవి కాబట్టి, అవి చెట్టు కాసేవి కాబట్టి ఇవి మనకి చాలా శ్రేష్టమైన ఫలాలు అంటారు. ఎక్కువగా దేవుడికి ఇవే పెడితే మంచిది అంటారు. అందుకు అరటిపండు, కొబ్బరికాయ అనేది చాలా శ్రేష్టమైన ప్రధానమైనది. కానీ మిగతావన్నీ కూడా అదవ ఫలాలు అవి కాబట్టి మనకి కొన్ని సంబంధం లేదు. కాబట్టి దేవుడికి పెట్టాలి అనే రకరకాల ఫ్రూట్స్ పెడుతూ ఉంటాయి. అందులో శ్రేష్టమైన ఫ్రూట్లు అంటే ఇవి. కాబట్టి అలాగా మనం ఈ ఫ్రూట్స్ ఈ అది కాకుండా కొబ్బరికాయలు కూడా ఉంచి దాని చుట్టూ ఒక నూతన వస్త్రాన్ని చుట్టి దానికి ఒక మాల కానీ ఒక నగ కానీ ఏర్పాటు చేసి వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి అంటే అమ్మవారు ఎంత చక్కగా అలంకరించుకుంటుందో లక్ష్మీ అమ్మవారు ఆ కలశాన్ని కూడా చక్కగా అలంకరించి ఆ స్వామివారికి వక్షస్థలం ఎదురుకుండా ఈ కలశాన్ని మనం ఏర్పాటు చేయాలన్నమాట. చేసిన తర్వాత కలశాన్ని పూజించే ముందు ఫస్ట్ ఎవరిని పూజించాలి? మనం గణపతిని పూజించాలి. ఎందుకంటే ఫస్ట్ ఆయన యొక్క ఆశీర్వాదం ఉండాలి. మనకే కాదు బ్రహ్మాది దేవతలకైనా ఆయన యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే ప్రథమ ఆధిపత్యం ముందు గణపతికి ఇచ్చారు కాబట్టి ఏ పూజ మా ముగ్గురులో ఎవరు పూజించినా ముందు దీన్ని పూజిస్తే కానీ మమ్మల్ని పూజించరాదయ్యా అని చెప్పారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందుకు గణపతికి ఆ వరం ఇచ్చారన్నమాట. కాబట్టి అందుకు ముందు ఏం చేయాలి? మనం గణేష్ని పూజించి ఆ గణేష్ యొక్క అక్షంతల్ని ఎటువంటి నిర్విఘ్నాలు కలగకుండా, ఆటంకాలు కలగకుండా మనకి ఏం చేయాలి? విఘ్నాలు కలగకుండా మన అక్షంతలు వేసుకుని ఆ గణేష్ యొక్క ప్రసాదం శిరస్సు ధరించి ఆ తర్వాత కలశాన్ని పూజించాలి. కలశం మీద ఏమని పూజించాలి? మనం
పూర్వీకుల నుంచి మనం ఇప్పటి వరకు కూడా మన ఇష్టదైవం ఎవరు, అలాగే కులదైవం ఎవరు, వాళ్ళని ఆరాధిస్తూ వరుణ దేవుని ఆరాధించారు. ఆ వరుణుడు కూడా శ్రీ మహావిష్ణువుతో సమానము. ఎందుకంటే ఆకాశం మీద ఉంటాడు కదా వరుణుడు. కాబట్టి ఆకాశం ఎలా ఉంటుంది, నీలి రంగుగా ఉంటుంది. అంటే భగవంతుని యొక్క శరీర ఛాయ ఆకాశం మీద కూడా పడి ఆకాశం నీలిరంగుగా మారింది. కాబట్టి మనం ఆకాశాన్ని పరమాత్మగా, భూదేవి తల్లిగా గుర్తిస్తూ ఉంటాం. అంటే ఆకాశం తండ్రి, భూదేవి తల్లిగా భావిస్తూ మనం పూజిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అందుకు తర్వాత అక్కడ కలశం మీద పూజించిన తర్వాత కలశానికి ఈశాన్య భాగంలో గణపతి ఇత్యాది పంచలోకాలను ఆరాధిస్తూ, అలాగే గణేష్కి అదే కలశానికి దక్షిణ భాగంలో నవగ్రహాలను ఆరాధిస్తూ, మరి నవగ్రహాలు ఎందుకు ఆరాధించాలి మనం ఎందుకంటే స్వామివారిలో ఉండే అంగాలు నవగ్రహాలు. మనం కూడా ఏ పూజ చేసినా సరే నవగ్రహాలు ఎందుకు ఆరాధన చేయాలంటే మన యొక్క హెరాస్కోప్లో, మన జాతకంలో ఉచ్చ నీచ స్థితిలో ఈ గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి అనమాట. అందుకు అన్ని గ్రహాలు మంచిగా ఉండాలని లేదు కదా. అందుకు మనం ఏంటంటే కొన్ని చెడు గ్రహాలు, నీచ గ్రహాలు కూడా వారి యొక్క మనం గ్రహాలు పూజించిన తర్వాత ఆ గ్రహాలు తమ యొక్క బార్డర్ దాటి మనకి సత్ఫలితాలు ఇస్తారన్నమాట. ఎందుకంటే నన్ను శ్రద్ధగా పూజిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క శ్రద్ధకు నేను మెచ్చి ఆయనకు మంచి ఫలితాలు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటాడు అన్నమాట. అదే కాకుండా స్వామివారి నుండి అంగాలు ఏంటవి, అష్టదిక్పాలకులు. అష్టదిక్పాలకులు అంటే మనకి ప్రొటెక్షన్, స్వామివారికే ప్రొటెక్షనే కాకుండా మనకు కూడా ప్రొటెక్షన్ ఇచ్చే దేవతలు. మీ మామగారు నీకు ఒక కన్యాదానం చేసినప్పుడు కాలు కడిగారు కదా, అందుకు ఏమని కడిగారు నీకు, ఆయన పెద్ద అయినా సరే నువ్వు ఒక విష్ణు స్వరూపము, లక్ష్మీనారాయణ స్వరూపము అని కాలు కడిగారు అన్నమాట, చిన్నవాడవైనా సరే. అందుకు నువ్వు కూడా ఆయన ఒక కడిగారని చెప్పి పెద్ద అయినా మనకు ఆ దోషం కలుగురాదని నువ్వు లోపల మనసులో ఏమనుకున్నావు, ఓ నమో భగవతే వాసుదేవాయ, అది వాసుదేవుడికే చెందాలి, నాకు చెందకూడదు అని మనం కోరుకున్నాం అనమాట. అర్థమైంది కదా. అందుకు మనం ఎందుకంటే ఇలాగా మనం ఆ కలశం మీద నమో భగవతి వాసు అంటే విష్ణువు యొక్క స్వరూపం కాబట్టి మనం అలా ఆరాధించాం అనమాట. అందుకు లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని అంటే మనలో మధ్యలో పెట్టారు కదా తెర, మనకి తెర పెట్టింది అనమాట. మీ ఇద్దరి మధ్య ఒక మాయ లాంటిది ఒక తెర అనేది ఆ మాయ, మీ ఇద్దరి మధ్య ఉండే మాయను తొలగిస్తే ఈ ఐకాన్స్ అనేవి వాళ్ళు చూపించిన తర్వాత చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా మీలో ఒక స్పర్శ అనేది ఏర్పడుతుంది అనమాట. అదే మనకి ఆ జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అయ్యి చక్కగా మీ ఇద్దరు యొక్క ఐకాన్స్ అనేవి కలిసి చక్కగా మీలో ఒక స్పర్శ భావం అనేది కలుగుతుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇవన్నీ కూడా మనలో అంగాలు కాబట్టి నవగ్రహాలన్నీ కూడా. అందుకు ఈ గ్రహాలన్నీ యొక్క తొలగాలంటే గ్రహ పూజ చేస్తున్నాం. అష్టదిక్పాలకులు అనేది మనకు కూడా ప్రొటెక్షనే. ఎందుకంటే మీ ఇద్దరు కూడా లక్ష్మీనారాయణ యొక్క స్వరూపులు. పరమాత్మ అనేవాడు ఎక్కడ లేడట, మనలోనే ఉన్నాడు. జీవాత్మలో పరమాత్మ మనలోనే ఉన్నాడు. కాబట్టి మన ఉండే ఇంట్లో వీళ్ళందరూ అష్టదిక్పాలకులు ఉన్నారు. తూర్పుకి ఇంద్రుడని, సౌత్ ఈస్ట్ అగ్ని, సౌత్ ఇముడని, సౌత్కి ఇలాంటి మనం ఇప్పుడు ఆహ్వానం చేశాం కదా. వీళ్ళందరూ మనకి ఏ రూములు ఉంటే ఆ రూమ్కి ఆ దిక్కులు ఉంటే ప్రొటెక్షన్ ఇస్తారు, రక్షణ కల్పిస్తారు. అందుకే వీళ్ళందరూ అష్టదిక్పాలకు పూజ చేసిన తర్వాత వీళ్ళందరూ అతిథులు అయితే ప్రధాన అతిథి ఎవరు, శ్రీ మహావిష్ణువు. అంటే ఈ విష్ణువు నుంచే బ్రహ్మ పుట్టాడు, రుద్రుడు కూడా లయకారకుడు కూడా ఈయన దాంట్లోనే ఉన్నాడు అనమాట. కాబట్టి అందుకు బ్రహ్మ కలశస్య ముఖే విష్ణువు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ. మనం చెప్పుకున్నాం కదా, ముఖంలో ఎవరు ఉంటారు, కంఠములు ఎవరు ఉంటారు, అడుగులో మూలములు ఎవరు ఉంటారు అని చెప్పుకున్నది. భర్తలు ఎక్కడ ఉంటే భార్యలు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఇప్పుడు నువ్వు భర్త ఇక్కడ ఉన్నావు కాబట్టి నీ భార్య నీ దగ్గర ఉంది. కాబట్టి అందుకు భర్తలు ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం షోడశోపచార పూజ చేయాలి. షోడశోపచార పూజ ఎందుకు చేయాలి, మీరు ఈ రోజు నుంచి కూడా మీరు కొత్త జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి ఆ దేవతలందరినీ కూడా సాంగం సహాయుధం సపత్ని పుత్ర సపరివారంగా వాళ్ళందరినీ కూడా మీ ఇంటికి ఇచ్చేశారు, ఆహ్వానించి అయ్యా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకున్నారు. కోరుకోవాలంటే వాళ్ళు తృప్తి చెందాలి కదా. తృప్తి చెందాలంటే ఏం చేయాలి, వాళ్ళకి చేతులు కడగాలి, పాదాలు కడగాలి, ఆచరణ చేయించాలి, వాళ్ళకి అభిషేకం చేయాలి. ఇవన్నీ చేసి వాళ్ళకి పుష్పాలంకృతం చేయాలి, పసుపు కుంకాలు అలంకరించాలి. దీని అన్నింటిని ఏమంటారు, షోడశోపచార పూజ అంటారు. మనం ఏమన్నా మీరు వేసారు, అది దాని అర్థం మనకు తెలియాలి కదా. అందుకు దాన్ని ఏమంటారు, మనకి షోడశోపచార పూజ అంటారు. ఆ పూజ చేసిన తర్వాత భగవంతుడు సాటిస్ఫై అవుతాడనమాట, తృప్తి చెందుతాడనమాట, మనకేం కావాలో అది ప్రసాదిస్తాడనమాట. అలాగే కాకుండా అర్ధగస్ బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ దాని మీద పంచామృతాలతో మనం అభిషేకించాలి. ఎందుకు అభిషేకించాలంటే మనలో ఉండే సత్వ రజో తమో గుణాలు తొలగడానికి. మనలో అనేక రకాల గుణాలు ఉన్నాయి, అప్పుడప్పుడు ఆ షేడ్స్ అని అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ బయటపడేవి కూడా అవి కూడా తొలగడానికే ఈ పంచామృతాలతో మనం అభిషేకం చేసేది. అందుకు అదే కాకుండా ఇది మనం ఇలా పూజ చేసిన తర్వాత మనం భగవంతుడికి అనేక నామాలతో కొలవచ్చు. అంటే భగవంతుడికి 1008 నామాలతో కొలవచ్చు, 108 నామాలతో కొలవచ్చు.
అంటే భగవంతుడు 128 నామాలతో అంటే అంతసేపు మనం ఇంకో 1000 గంటల సేపు మనం కూర్చోలేము కాబట్టి అయ్యా నా భక్తికి మెచ్చి నీకు 108 నామాలతో నేను పూజిస్తున్నాను ఆ నామాలకే నువ్వు తృప్తి చెంది నాకు మంచి ఆశీర్వచనం వేయాలి స్వామి అని చెప్పి భగవంతుడికి 108 నామాలు, అమ్మవారికి 108 నామాలు సువర్ణ పుష్పాలతో మనం స్వర్ణ పుష్పాలతో సమర్పించుకున్నాం అనమాట. సమర్పించుకున్న తర్వాత మనం ఏం ప్రసాదం పెట్టాలి స్వామివారికి? ఆయనకి ఇష్టమైన ప్రసాదం పెట్టాలి. మనం ఇష్టమైన ఫ్రూట్స్ తీసుకున్నావా లేదా భగవంతుడు? అలాగే భగవంతుడికి కూడా ఇష్టమైన ప్రసాదం ఏమిటి? సేరుపావు గోధుమ నూక, ఆవు పాలు, డ్రై ఫ్రూట్స్, ఆవు నేతితో కలిపిన చక్కగా రుచికరమైన ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేయాలి. కొత్తగా వివాహమైన నూతన వధువులు దంపతులు కానీ అలాగే సత్సంతానం లేనివారు కానీ ఈ పూజ చేస్తే స్వామివారికి వారి సకల ఐశ్వర్యాలు, సకల సంతాన సౌభాగ్యాలు కలిగిస్తారు. అలాగే సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి నూతన వధువులకు సంతానం కలుగుతుంది కదా, కలిగిన తర్వాత ఏం చేయాలి? అలాగే మా పిల్లలకు మంచి బుద్ధి, మంచి ఆరోగ్యము, అలాగే మంచి ప్రవర్తన ఇమ్మని కోరుకోవాలి. పిల్లలకే సరిపోతుందా? మనకు కూడా మంచి బుద్ధి, మంచి ఆరోగ్యము, మాకు కూడా మంచి ప్రవర్తన కలిగించి తండ్రి, ప్రతి సంవత్సరం కూడా నీ సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించి తండ్రి అని దండం పెట్టుకునేలా స్వామివారి సకాలం వచ్చి మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు అన్నమాట. బోలో శ్రీరమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి భగవానుకి. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా. అక్షంతలు కూడా వేసి నమస్కారం చేసుకోండి. అందుకు ఈ భగవంతుని యొక్క వ్రతం ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం ఫస్ట్. కానీ మనం అప్పుడు మన సూత మహాముని సౌనికాది మహాముని ప్రశ్నించారట. ఏమని? స్వామి ఏ విధంగా చేయాలో చెప్పారు, కానీ ఇదివరకు ఆచరించే వాళ్ళు ఎవరు ఉన్నారా ఈ కథని? వాళ్ళు ఏమైనా ఫలితాలు పొందారా అని అడుగుతున్నారట. సూత మహాముని సౌనికాది మహాముని అడిగారట. అయితే మీకు ముందే చెప్పాను కదయ్యా, ఏమని? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణములు కూడా ఆచరించారు, చెప్తారు వీడని చెప్పి ప్రధానంగా బ్రాహ్మణుడు ఎలాగ ఆచరించడం మనకు చెప్తున్నారు. ఇది స్కాందపురాణే రేవాఖండే 2వ ప్రారంభ. పూర్వం కాశీనగరమందున ఒక బీద బ్రాహ్మణుడు తన సంసారాన్ని కొనసాగించడానికి ఒక ధనవంతుడు అంగడికి వెళ్ళాడు. వెళ్ళి వెళ్ళగానే ఎవరు ఆయన మొర విని ఎవరు ఇవ్వక నిరాశతో నిస్పృహతో వస్తూ ఉండగా ఈయన యొక్క బాధ కలిగించిన పరమాత్మ, అందుకు మనం ఇందాక పురుషోత్తం చదువుకున్నాం కదా, అభిషేకం చేసినప్పుడు బ్రాహ్మణోస్య ముఖమాసీద్, బ్రాహ్మణులు ఎక్కడి నుంచి ఉద్భవించారు? పరమాత్మకి ముఖం నుంచి ఉద్భవించారు. అలాగే బాహురా జన్యకృత, రాజులు ఎందుకు బలవంతులు అంటే బాహువులు అంటే బలంగా ఉంటాయి కదా, అందుకు క్షత్రియులందరూ బాహువుల నుంచి ఉద్భవించారట. అలాగే ఊరు తదస్య ద్వైస్య, ఊరువులు అంటే ఇక్కడి నుంచి కూడా వైశ్యులు ఉద్భవించారట. అంటే అలాగే శూద్రో అభ్యాం శూద్రో జాయత, పాదాల నుంచి శూద్రులు, వాళ్ళు ఇంకా అంత అదృష్టవంతులు. వాళ్ళు తక్కువగా చేసుకుని మాట్లాడతాం, కానీ స్వామివారి యొక్క పాదాల నుంచి ఉద్భవించడం అంటే ఎంత భాగ్యం అది. అందుకు ఎప్పుడైనా పరమాత్మను కొలవాలంటే డైరెక్ట్గా ముఖం చూడకూడదట. ఏం చూడాలి? పాదాలు చూడాలి. భగవంతుని యొక్క పాదాలు చూస్తే మనకి ఆయన యొక్క రక్షణ శరణాగతి అనేది కలుగుతుంది. అందుకే కొంతమంది చూసి వెళ్ళినమంటే పరమాత్మని ఇలా తల ఎత్తి చూస్తారు. ఎప్పుడు పరమాత్మ మనం తల దించి పాదాలు చూడాలి. చూస్తే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది మనకి తప్పకుండా కలుగుతుంది అన్నమాట. అలాగే అందుకు మనకి బ్రాహ్మణోస్ ముఖమాసి అన్నాం కాబట్టి బ్రాహ్మణులు అందరూ ముఖం నుంచి ఉద్భవించారు కాబట్టి అందుకు బ్రాహ్మణుడు ప్రియుడు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆయన వద్ద ఒక ఉద్ద బ్రాహ్మణ వేషం ధరించి ప్రత్యక్షమై అప్పుడు ప్రత్యక్ష ఓ బ్రాహ్మణోత్తమ, ఏమిటాయి నిరాశగా నిస్పృహతో కలిగి ఉన్నావు, ఏంటి కారణం అనగానే ఆయన చెప్పాడు ఆయనకుండే మనసులో ఉన్న బాధ. నా సంసారం కొనసాగించడం ఇదే అంగడి భిక్షాన్ని వెళ్ళాను స్వామి, ఎవరు ఇవ్వక నిరాశతో వస్తున్నానయ్యా అని చెప్పగానే నీకు తప్పకుండా భిక్ష లభిస్తుంది, తప్పకుండా నువ్వు నేను చెప్పే నామాన్ని నువ్వు స్మరించుకుంటూ వెళ్ళు, నీకు తప్పకుండా భిక్ష లభిస్తుంది చెప్పగానే మనం ఇంతవరకు ఏ నామాన్ని స్మరించాం? శ్రీ సత్యదేవాయ నమః. మన అన్నవరం క్షేత్రంకి వెళ్తే ఒక పసుపు క్లాత్ మీద చక్కగా మధ్యలో రాస్తారు శ్రీ సత్యదేవాయ నమః అని. చుట్టూ కూడా గ్రహాలు రాస్తారు, చుట్టూ అష్టదిక్పాలకు పేర్లు రాస్తారు. అందుకు పేరు ఆ నామానికి పూజ చేసినా చాలట. మనకి తానుపాకులు, పక్కలు, ఖర్జూరాలు ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం, కానీ ఆ పేరు మీద 2 అక్షంతలు వేసినా చాలట. అలాగా మనం ఏంటంటే ఇలాగా శ్రీ సత్యదేవాయ అనే నామాన్ని స్మరిస్తాను, నీకు చెప్తాను, ఆ నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళవయ్యా నీకు భిక్ష లభిస్తుందని చెప్పారు మన స్వామి. ఆయన బ్రాహ్మణోత్తముడు కాబట్టి మన్నాడు స్నానాలను ఆచరించి శుచి అయిన వస్త్రాలు కట్టుకొని ఆయన బ్రాహ్మణోత్తముడు కాబట్టి తన నిత్య అనుష్ఠాన కార్యక్రమం నెరవేర్చుకొని ఈరోజు ఏం దొరికినా సరే నేను స్వామికి అర్పిస్తాను అనుకుని మనసులో బోలాగా వెళ్ళాడట. ఎప్పుడైతే వెళ్ళాడో తన కోసం తన స్వార్థాన్ని కోరుకోలేదు కాబట్టి పరమాత్మ కోసం కోరుకున్నాడు కాబట్టి
ఆ చెప్పిన నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళగానే అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ఒక భక్తి భావం, ఒక పవిత్ర భావం కలిగి ఆయనకి ఏది వాళ్ళందరి దగ్గర ఏది ఉందో అది ఇచ్చారట దానంగా. అంటే మన దగ్గర ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనం ఏం చేసినా, తెలిసి చేసినా, పాపాలు తెలిసి చేసినా మనం ఏదైనా దాన ధర్మాలతో కొట్టుకుపోతుంది. అందుకు దానం అనేది అంత గొప్పదనం. అందుకు మనం ఏంటంటే మనకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయాలి. చేస్తే మనం తెలియజేసిన పాపాలను కొట్టుకుపోతాయి. అలాగే మగ పిల్లవాడు కలిగితే, సంతానం కలిగితే పున్నామి నరకాన్ని మాత్రమే దాటిస్తాడు. కానీ ఆడపిల్ల పుడితే 10 తరాల అంటే అతని నుంచి 10 తరాల అంటే ముందు వారికి కానీ 10 తరాల వెనుక వారికి కానీ అతని నుంచి లెక్క పెట్టుకొని ఎవరికైతే అమ్మాయి పుడుతుందో వాళ్ళకి 10 తరాల వెనక వరకు కూడా తనకుండే అన్ని దోషాలు కూడా తొలగిస్తుందట. కన్యాదానం ఫలం అంత ఉంటుందట. అందుకు కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణితం. కన్య ఎలాగంటే ఆ కన్య ఎలాగుంటుందంటే వాళ్ళు బంగారంగా, అంటే కొడుకు పుడితే కొడుకుని ఎలాగైతే పెంచుతారో వాళ్ళకి పుట్టిన కన్యను కూడా, కొంతమంది మగ సంతానం లేదనుకోండి, కన్య పుట్టింది అనుకోండి, 2 ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు ఎలా పెంచుతారు? మగ పిల్లలతో సమానంగా పెంచుతారు. అంటే ఆయన ఒక సుతుడుగానే భావించి పెంచుతారన్నమాట. అందుకు ఆ సుతుడిని ఇచ్చినప్పుడు కూడా ఆ కన్యకి ఆయనకి అప్పుడు అన్ని దానాలకి కూడా మనం తుభ్యమహం సంప్రతతే నమమ అంటాం. కానీ కన్యాదానానికి మాత్రం సంప్రతతే అనాలి అంతే తప్ప నమమ అంటే అక్కడికి నా కన్యని నా పుత్రుని నేను వదిలించేసుకున్నాననే భావన తండ్రిలో ఎప్పుడు కలగదనమాట. ఎందుకంటే ఇంకా బాధ్యత అనేది ఎఫెక్షన్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళకి పెట్టే పిల్లలకు కానీ వాళ్ళకి సేవ చేసుకోవాలి, వాళ్ళకి అన్నీ చేసుకోవాలి అనే బాధ్యత అనేది ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరుగుతాయి అనమాట. అందుకు ఏ దానానికైనా షోడశ మహాదానాల్లో నమమ చెప్తాం, కానీ కన్యాదానానికి మాత్రం నమమం అనేది లేదనమాట, త్యాగం అనేది లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, మోర్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కూడా కన్యను సుతుడులా పెంచారు. సుతుడు అంటే కొడుకులాగా. వీళ్ళ దగ్గర కొడుకు పుట్టిన దగ్గర కొడుకు ఎలాగుంటాడో అలాగే కూతురు పెట్టిన సుతుడుగా భావించడంతో అందుకు ఆయన కొడుకుగా భావించాను కాబట్టి నా కొడుకుని నేను సుతుడుగా పెంచాను, నా కన్యని కొడుకులాగా నువ్వు కూడా అంతా చక్కగా చూసుకో అని ఆ కన్యని నీకు అప్పచెప్తాడు ఆ కన్యాదాత తండ్రి. అంటే కన్యాదాత తండ్రి అన్నమాట, పిల్ల తండ్రి. అందుకు దానాల కల్లా గొప్ప దానం అది. అందుకు మనం చేసే దానాన్ని కూడా మగవాడైతే ఓన్లీ పున్నామనానికి ఒకటే దాటిస్తాడట. కానీ కన్య పుడితే చెప్పాను కదా, ఆ పుట్టిన వారికి ముందు నుంచి ఆయన నుంచి లెక్క పెట్టుకుని 10 తరాల వెనుక, ఆయన నుంచి లెక్క పెట్టుకుని 10 తరాల ముందు ఉన్న వారికి కూడా, అంటే ఇంకా ముందు రాబోయే ముందు దానికి కూడా ఆయన ఎన్నో దోషాలు మనం తొలగిస్తాడనమాట. కాబట్టి మనం ఇదేంటో కూడా తెలుసుకోవాలన్నమాట. ఇవి కూడా మన మనసులో పెట్టుకొని నేర్చుకోవాలన్నమాట. అయితే ఇదే కాకుండా మనం చెప్పుకున్నాం కదా, ఈ విధంగా దాన ధర్మాలు చేయడం కూడా మంచిదే అని చెప్పి వాళ్ళకుండే వస్త్ర రూపంలో, ద్రవ్య రూపంలో, వస్తు రూపంలో ఇచ్చారట. ఆహా, నేను ఇన్నిసార్లు కూడా వెళ్ళాను కానీ నాకు ఎవరు ప్రసాదించలేదు. కానీ స్వామి యొక్క నేను నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళగానే నాకు అందరూ ప్రసాదించారే. కాబట్టి ఈ స్వామి యొక్క నామంలో ఏ గొప్పతనం ఉందో ఏమో కానీ అందుకు నేను ముందే అనుకున్నాను కదా, స్వామికి అర్పిస్తానని చెప్పి అందుకు బంధువుల్ని, మిత్రులను అందరినీ కూడా ఇంటికి కొనియాడిపోయాడు. తీసుకుని పోయి ఆ స్వామి యొక్క వ్రత కార్యక్రమం ఆచరిస్తూ ఉండగా ఇంతలో శూద్రుడు అంటే కట్టెలు అమ్ముకున్నవాడు తన దాహం నిమిత్తమే ఆ బ్రాహ్మణోత్తు ఇంటి ముందు ఆగాడు. బ్రాహ్మణోత్తు ఏదో పూజ చేసుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆయనలో ఒక భావం కలిగిందట. అందరూ ఏ నామాన్ని స్మరిస్తున్నారో ఆ నామం ఆయన వినడం వల్ల ఈ నామా నేను కూడా స్మరిస్తాను, చదువుతాను అని చెప్పి వెళ్ళిపోతున్నవాడు మళ్ళీ తిరిగి వచ్చి ఆ బ్రాహ్మణోత్తు ఇంటి ముందు కూర్చొని వాళ్ళందరూ ఏ నామాన్ని స్మరిస్తున్నారో ఆ నామాన్ని ఆయన కూడా స్మరిస్తున్నాడు. స్మరించే సమయానికి కొంత సమయానికి తన దాహం తీరిందట. ఈ నామంలో ఏమేమి ఉందో తెలియదు కానీ గొప్పతనం, కాబట్టి ఈ పూజ నేను చేస్తాను అనుకున్నాడట. ఆయన ఎవరో ఆలోచించలేదట, కానీ ఆయనలో ఉండే భక్తి అనేది బయటకు వచ్చిందట. అప్పుడు నేను శూద్రుని కదా, ఈ పూజ నేను చేయొచ్చా అని మనసులో అనుకున్నాడట. తనలో తాను అనుకొని ఆ బ్రాహ్మణోత్తరం ద్వారా తెలుసుకున్నాడు. ఏమని, స్వామి ఈ పూజ నేను చేయొచ్చా అంటే ఆయన ఇప్పుడు చెప్పాడనమాట. వీరు చేయొచ్చు, వారు చేయకూడదు ఏం లేదా, ఇది అందరూ చేయొచ్చు అని చెప్పగానే మనసులో చాలా పొంగిపోయి మిక్కిలి సంతోషంతో మర్నాడు కట్టెలు కావాలని భుజం మీద వేసుకొని కట్టెలమ్మక వచ్చే ద్రవ్యంతో ఏదైతే ఉందో స్వామివారికి కావాల్సిన వ్రత సామగ్రి అంతా మనం ఎలాగైతే సమకూర్చుకున్నామో ఆయన కూడా సమకూర్చుకొని ఆ వ్రతాన్ని ఆయన కూడా ఒక సలక్షణోత్తమైన బ్రాహ్మణోత్తరంతో మీరు నన్నైతే మీ ఇంటికి ఎలాగ ఆహ్వానించారో ఆయన కూడా బ్రాహ్మణోత్తరం ఇంటికి ఆహ్వానించి వాళ్ళిద్దరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారిలో ఉండే ఏదైతే ఉందో స్వామివారికి నచ్చిందో వాళ్ళ భక్తి శ్రద్ధ, వాళ్ళిద్దరిలో ఉండే భక్తి శ్రద్ధ స్వామివారికి ఏదైతే నచ్చిందో వాళ్ళకి ఆయన అనుగ్రహం కలిగిందట. స్వామివారికి అనుగ్రహం కలిగి ఈ లోకంలో వాళ్ళకి ఆయురారోగ్యాలు కలిగించి
తనకి తదుపరి సత్యలోకంలో మోక్షాన్ని కలుగు చేశారట మన స్వామి. గౌరవ శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి భగవానుకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మన అక్షరం పట్టుకోండి. ఇది స్కాంద పురాణ రేవాఖండే ద్వితీయోధ్యాయ సమాప్త తృతీయోధ్యాయ ప్రారంభ. అంటే ఒక బ్రాహ్మణుని చూసి ఒక శూద్రుడు ఎంతో భక్తితో పారవశ్యంతో వ్రతం చేశాడు. కానీ ఇప్పుడు మనం క్షత్రియుడు అనమాట నెక్స్ట్ వాడు. అయితే పూర్వం ఉల్కాముఖ మహారాజు గారని ఒక రాజుగారు ఉన్నాడు. తనకుంటే కొద్దిపాటి రాజ్యమే కాకుండా ఇతర రాజులతో కూడా యుద్ధం చేసి తన రాజ్యాన్ని బాగా సంపాదించాడు. సంపాదించి ఈ రాజ్యం అంతా కూడా నాతో అంతా అయిపోతుందా అని ఆయనలో ఆయన తపపడుతున్నాడు. అయితే ఆ రాజుగారి మనస్సు అంటే రాజులకి ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరు సలహాలు ఇస్తారు? మహామంత్రి గారు. ఆయన మహామంత్రి గ్రహించి, ఓ మహారాజా, మీరు ఎందుకు చింతిస్తున్నారో తెలిసింది, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆ మహామంత్రి గారు తెలిసిన సత్యదేవుని యొక్క వృత్తాంతాన్ని రాజుగారికి తెలుపగా ఆ రాజుగారు కూడా మనసులో సంకల్పం చేసుకొని, ఆహా, ఈ వ్రతం నేను కూడా చేస్తాను అని అనుకున్నాడట. అనుకొని తన భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఎవరు రాజుగారి భార్య అయిన సౌందర్యవతి వారి పరివారంతో కూడా భద్రశీల నదీ తీరానికి వ్రతం చేస్తున్నారు. ఈ రోజుల్లో మనం గృహాల్లోనే కాదు చేసుకోవడం, పూర్వ రోజుల్లో నదీ తీరాన్ని కూడా చేసుకునేవారట. అలాగే నదీ తీరాన్ని అనేక రకాల పూజలు, యజ్ఞాదులు వ్రత కార్యక్రమాలు, పూర్వం నదీ తీరాల్లో మనకి వ్రత మండపాలు ఉండేవట, అక్కడ కూడా చేసుకునేవారట. ఇప్పుడు కూడా పుష్కరాలు కానీ కుంభమేళ ఉంటున్నాం కదా, అలాంటి వాటప్పుడు ఎలాగైతే పూజలు ఆచరిస్తున్నారో ఇలా అప్పుడు ఈ రాజుగారు కూడా అప్పుడు కూడా ఈ పూజ చేశారట. చేస్తూ ఉండగా ఒక వర్తకుడు, సాధువు అనే ఒక వర్తకుడు వ్యాపారం ముంచుకుని ఇంటికి వస్తున్నాడు. వస్తూ ఉంటే రాజుగారిని చూసి రాజుగారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆయనకు సంశయం కలిగి రాజుగారి నుండి ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళగానే రాజుగారు ఒక్కలేట, రాజుగారి భార్య వారి పరివారంతో కూర్చొని పూజ చేస్తున్నారట. చేస్తూ ఉండగా రాజుగారు పూజ చేస్తున్నారు కదా, మనం ఎందుకు మధ్యలో అంతరాయం కలిగించడం అని చెప్పి ఆయన కూడా అక్కడే కూర్చొని ఆ పూజను తిలకిస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు. కొంత సమయాన్ని రాజుగారి పూజ సంపూర్ణమైన తర్వాత అందరికీ తీర్థప్రసాదం ఇస్తున్నాడట. ఈ వర్తకుడి దగ్గరికి వచ్చి తీర్థప్రసాదం ఇవ్వబోయాడట. ఇవ్వబోయేసరికి ఆయన ప్రశ్నించడానికి వచ్చాడు కాబట్టి, ఓ మహారాజా, అంత రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడే వ్రతం చేయడం విధులకు ఏంటి కారణం అడిగారు. అడగగానే అప్పుడు ఆయన నిష్ఠతో చేస్తున్నాడు కదా, సత్యమైన వాక్యాలతో, అంటే సత్యమైన వాక్యాలతో చేస్తున్నాడు కాబట్టి మనం ఏం పూజ చేస్తున్నాడు ఆయన? సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాడు కాబట్టి ఆయన ముందే సత్యమైన పదం ఉంది కదా, కాబట్టి అందుకు మన అసత్యమైన వాక్యాలు పలకూడదు. కాబట్టి ఆయన కూడా మహామంత్రి గారు చెప్పాడు, మా సంతానం కొరకే మా మహామంత్రి గారు వ్రతం చేయమన్నారయ్యా, అందుకే ఇక్కడ వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పగానే, ఆహా, నాకు సంతానం లేదు కదా, ఈ వ్రతం నేను చేస్తే బాగుండు కదా అని బయటకు మాత్రం అనలేదట వర్తకుడు, మనసులో అనుకున్నాడు. అది పర్సనల్ కదా ఎవరికైనా, అందుకు మనకుండే ప్రాబ్లమ్స్ మనలోనే పెట్టుకుంటాం కానీ బయటకు చెప్పం కదా. అలాగే ఆయన అనుకున్నాడు, మనసులో అనుకున్నాడట. అనుకొని, ఆహా, ఈ వ్రతం నేను చేస్తే బాగుండు కదా అని చెప్పి రాజుగారి తీర్థప్రసాదం తను తీసుకుని తన భార్య అయినా లీలావతి కూడా పట్టుకెళ్ళి ఇచ్చాడట. పట్టుకెళ్ళగానే, మీరు ఒక్కరే దేవాలయంకి ఎక్కడండి, నన్ను కూడా తీసుకెళ్తే నాకు పుణ్యం వచ్చేది కదా. మనం ఎక్కడేదైనా తీర్థప్రసాదం తీసుకొస్తే ఆడవాళ్ళు ఏమనుకుంటారు, దేవాలయంకి వెళ్ళి వచ్చాం అనుకుంటారు, కానీ ఏదో వ్రతంకి వెళ్ళి వచ్చాం అనుకోరు కదా. వ్రతంకి వెళ్ళి వస్తామంటే ఎవరితో ఆడవాళ్ళతో కలిసి వెళ్తాం కదా. కానీ ఆయన మాత్రం ఆవిడ వెంటనే అన్నదట, నన్ను కూడా తీసుకెళ్తే నాకు పుణ్యం వచ్చేది కదండి అని. అంటే నిన్ను వదిలి నేను ఎక్కడ దేవాలయంకి వెళ్ళగలనమ్మా, అందుకే కదమ్మా నేను వర్తకాన్ని ముందుకు ఇంటికి వస్తుండగా రాజుగారు సంతానం గారికి పూజ చేస్తున్నారు, ఆ పూజ నేను వెళ్ళి ఆ రాజుగారి తీర్థప్రసాదం నేను తీసుకొని నీకు తీసుకొచ్చానని చెప్పగానే ఆవిడ హృదయం అప్పుడు స్పందించి, ఆహా, ఆసక్తికరమైన వాక్యాలు విన్న తర్వాత ఆవిడ హృదయం స్పందించిందట, మనం కూడా ఈ వ్రతం చేస్తే బాగుండు కదండి అందట. అనగానే, ఎందుకంటే సంతానం లేదు కదా, ఆవిడ కూడా కొంచెం కలిగిందట. కలిగేసరికి, అందుకేదమ్మా నీకు తీర్థప్రసాదం తీసుకొచ్చాను, మంచి భక్తితో శ్రద్ధతో ఆ తీర్థప్రసాదం తీసుకో, మన కోరిక నెరవేరిన తర్వాత ఈ వ్రతం చేద్దాం అన్నాడట ఆ వర్తకుడు. ఆహా, స్వామివారి సిరిమంద ఆశంతో నవ్వుతూ, ఎవరైనా పూజ చేసి కోరతారని కోరిక, ఈయన పూజ చేయకుండానే కోరిక కోరుతున్నాడు, ఈయన భగవంతుడు అంటే ఈయనకి విశ్వాసం కాస్త తక్కువ ఉన్నది, ఈయనకు విశ్వాసాన్ని కలిగించాలి అని చెప్పేసి మన స్వామి ఏం చేశారట, ఆ లీలావతి కోరికకి తదాస్తు అన్నారట. కొన్నాళ్ళ తన లీలావతి కోరిక ఇచ్చిన పరమాత్మ సంతానాన్ని ప్రసాదించారట. మిక్కిలి సంతోషంతో తన భర్తతో తెలిపిందట ఆవిడ. తెలపగానే, ఆహా, నువ్వైతే సంతోషంగా ఉన్నావు, నేనైతే లేను, ఎందుకంటే వంశోద్ధారణ కలిగి వైభవంగా చేసి ఉండేవాడిని అని ఆ భక్తుడు మనసులో కోరికను బయట పెట్టాడు. కొంచెం కటువుగా మాట్లాడేసరికి మళ్ళీ భార్య ఎక్కడ బాధపడుతుంది, ముందు మన నోటి మాట గట్టిగా వచ్చేస్తుంది, మళ్ళీ మనం ఏం చేస్తాం, భార్యని ఓడించడానికి మళ్ళీ చేయాలి కదా. కాబట్టి అమ్మ, నువ్వే నీ భక్తికి మెచ్చిన పరమాత్మ మళ్ళీ ఏం చేశాను, భక్తికి మెచ్చిన పరమాత్మ ఏదో నీకు సంతానాన్ని ఇచ్చారు, మనకు సంతానం లేదని, కాబట్టి నేను అనవసరం నేను అన్నాను,
కాబట్టి నువ్వేం అనుకోకు. కాబట్టి మనం అమ్మాయికి అయితే ఇప్పుడు నామకరణం జరిపిద్దాం, అమ్మాయికి వివాహ గడులు వ్రతం చేద్దామని చెప్పి ఆ వర్తకుడు మనసులో ఉన్న కోరిక కోసం మళ్ళీ తాను వాయిదా వేశాడు. వేయగానే ప్రస్తుతానికి మాత్రం అమ్మాయికి మాత్రం కళావతి అని నామధేయం చేశాడు. కొన్నాళ్ళ తర్వాత అమ్మాయికి యుక్త వయసు రాగా మరి అమ్మాయికి వివాహం జరిపించాలి కదండి అని భర్తకు గుర్తురాదు. ఎవరికి గుర్తొస్తుంది? భార్యకి గుర్తొస్తుంది. ఎందుకంటే తల్లికి ఆ బాధ్యత ఉంది కాబట్టి ఆడు గుర్తొచ్చి చెప్తుంది అనమాట. మరి చేయాలి కదంటే ఆయన ఎటువంటి ఆలోచన చేయకుండా అప్పుడు భార్య మాట విని ఒక దూతని కాంచీపురానికి పంపిస్తాడు. ఆ దూత పలానా చోట మంచి గుణాలు కలిగి ఉన్నాడమ్మా, అనీష్ లాంటి కుమారుడు, కాబట్టి ఆయనకి ఇచ్చి మన అమ్మాయిని ఇచ్చి జరిపిద్దామని చెప్పేసి చక్కగా ఈ కీర్తినిచ్చి వివాహం అలాగే ఆ అమ్మాయిని కూడా ఇచ్చి రంగరంగ వైభవంగా కొన్ని కట్నం కూడా ఇచ్చేవో జరిపించారట. అంటే బంగారం ఎన్ని కేజీలు ఉండవు, ఎన్ని కేజీలు ఎన్ని వేసి ఉంటుంది తెలీదా? ఫోన్లో ఒక 70 అనుకుందాం. కాబట్టి ఒక 70 కేజీలు బంగారాన్ని సువర్ణంతో తో కూడిన బంగారాన్ని ఆయన ఇచ్చాడు అన్నమాట కట్నంగా కాబట్టి జరిపించాడు. ఆయన కూడా అప్పట్లో అనేక వ్యాపారాలు జరిపించారు. కానీ వ్యాపారాలు అంటే ఏమైనా నష్టం వచ్చినా పోతాయి. వ్యాపారాలు అయితే బంగారం ఎక్కడికి పోదు కదా, దాచుకోవచ్చు పెట్టిలో పెట్టే. కాబట్టి అందుకు మరి ఏంటంటే 75 కేజీల సువర్ణంతో నీకు ఇచ్చిన కన్యని మంచిగా ఆయన అయితే ఎలా అయితే వివాహం జరిపించాడో ఈయన కూడా నీకు ఇచ్చి జరిపించాడు ఆయన మంచిగా. కాబట్టి జరిపించిన విషయంలో ఆనంద సమయంలో మీరు మర్చిపోలేదు కానీ వ్రతం వాళ్ళు మాత్రం మర్చిపోయారట. మర్చిపోవడంతో నా యొక్క వ్రతాన్ని మర్చిపోయాడే, వీళ్ళకి ఏం కష్టాలు కలుగుతాయేమో అని చెప్పి ఆ పరమాత్మ ఏం చేశాడు, ఇంతో ఎలాగైనా వ్రతం ఆచరింప చేయాలని సమయం కోసం ఎదురు చూస్తున్నారట. చూస్తూ ఉండగా మన వర్తకుడు ఆ అల్లుడి దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయితో పాటు నా వ్యాపారాలు కూడా నీకు చెప్పాను కదయ్యా, ఎలా చేయాలో నీకు తెలియదు కదా, నాతో వస్తే నీకు నేర్పుతా అని చెప్పి ఈ మామాలు ఇద్దరు కూడా రత్నస్థానుపురం అనే గ్రామానికి బయలుదేరి తన కొంత వాణిజ్యాన్ని వ్యాపారం జరిపి కొంత ధనాన్ని కూడా ఆర్జించి వస్తున్న మార్గంలో సత్రగదులు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అది గ్రహించిన పరమాత్మ వర్తకుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ వర్తకుడు రూపం ధరించి ఆ పురాన్ని పరిపాలిస్తున్న చంద్రకేతు మహారాజు గారి యొక్క ధనాగారంలో ప్రవేశం చేశాడు. చేసి అక్కడ ధనాన్ని రత్నాన్ని మూటాన్ని కూడా పట్టుకొని వెళ్ళిపోతూ ఉండగా రాజుగారు చూచారట, మన ధనాగారంలో ప్రవేశం చేసినట్టున్నారు, వెంటనే బంధించండి. ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో పరమాత్మ అది గ్రహించి ఆ విధంగా చేస్తున్నాడు అనమాట. అయితే ఎప్పుడైతే బంధించమన్నాడో భటులకు ఆజ్ఞాపించగా భటులు వెంబడించగానే ఈయన సాధారణ మానవుని కూడా వెంబడించారట. కానీ ఈయన పరమాత్మ కదా, తనకు కూడా శరవేగాన్ని పెంచి ఆ మామాలు ఎక్కడైతే నిద్రిస్తున్నారో ఆ నిద్రించిన దాన్ని మూటలు పెట్టి మన స్వామి అంతర్ధానం అయ్యారట. కానీ భటులు మాత్రం వీళ్ళ దగ్గరికి వచ్చి మూటలు చూసి వీరే దొంగలనుకొని చెప్పి తట్టి లేపారట. కానీ వాళ్ళ నిజాయితీగా చెప్పారట, ఏమని, మాకు ఆ మూటలు పెట్టడం సంబంధం లేదయా, అవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియదు అని చెప్పినా సరే వినకుండా రాజుగారిదే ప్రవేశపెట్టారట. రాజుగారు భటులు చెప్పింది నమ్ముతాడు తప్ప వీళ్ళు చెప్పింది పెడచేవి పెట్టారట. వెంటనే వీళ్ళని తక్షణం కారాగారంలో బంధించండి అన్నారు. రాజుగారు మన మాట కూడా వినలేదే, మన పరిస్థితి తెలుగుంది, మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలాగుందని ఆలోచిస్తుండగా లీలావతి కూడా అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లి బాధ చూడలేని కళావతి అమ్మకి ఏదైనా చేసి పెడదామని ఆలోచిస్తుండగా ఒక 3 ముత్తైదులు వచ్చారట. అమ్మ, మేము వ్రతం చేసుకుంటున్నాం, మీరు మా ఇంటికి తప్పకుండా మీరు రావాలని పిలిచారట. ఎవరైనా పిలిస్తే మనం వెళ్ళకపోతే బాగుండదు కదా, అలాగే వీళ్ళందరినీ కూడా మనం వ్రతానికి ఆహ్వానించబట్టే మనకు వచ్చారు మన బంధువులు మిత్రులు. అలాగే వాళ్ళు కూడా ఆహ్వానించబడితే ఈవిడ తల్లి అనారోగ్యంతో నిద్రిస్తుందని చెప్పి తలుపు దగ్గరగా వేసుకొని ఆ వ్రతానికి వెళ్ళి ఆ వ్రతాన్ని వారికి ఉండి తీర్థ ప్రసాదం తీసుకుని అమ్మగారికి కూడా ఈ లోపల తీసుకొచ్చిందట. ఇంతలో అమ్మగారు మేలుకొని కూర్చున్నారట. అమ్మ, ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు వస్తున్నామా అని అడగగానే తల్లిగా, ఎందుకంటే కూతురి మీద బాధ్యత కదా, అడగగానే ఆవిడ ఏం చెప్పిందంటే, నువ్వు నిద్రిస్తుండగా అమ్మ నీ తీర్థప్రసాదం నేను ఎవరో వ్రతానికి పిలిచారు, ఆ వ్రతానికి వెళ్ళి నేను తీర్థప్రసాదం తీసుకుని నీకు తీసుకొచ్చానని చెప్పగానే ఆవిడకు అప్పుడు జ్ఞానోదయం అయిందట. ఎవరి వల్ల అయితే వరప్రసాదగా కలిగిందో ఆవిడ వల్ల ఈ వ్రతం చేయాలని తెలిసేసరికి, అమ్మ నువ్వు పుట్టకముందు ఈ వ్రతం చేద్దాం అనుకున్నావు, నువ్వు పుట్టిన తర్వాత చేద్దాం అనుకున్నావు, నీకు వివాహ గడియలో కూడా ఈ వ్రతం చేద్దాం అనుకున్నావు, అందుకే ఇలా మర్చిపోవడం వల్ల మనకి కష్టాలు వచ్చాయేమో, వ్యాపారంకి వెళ్ళే వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు అని చెప్పి ఆవిడ మనసులో ఆవిడ కలిగేసరికి వెంటనే ఏం చేసిందో స్నానాదులు ఆచరించి శుచి అయిన వస్త్రాలు కట్టుకొని వెంటనే స్వామిని ప్రార్థన చేసిందట. మన స్వామి ఎవరు చెప్పినా సరే వింటాడు కాబట్టి, ఆయన దయాసావుడు కాబట్టి, కరుణాసావుడు కాబట్టి తన హృదయం కరిగి వెంటనే చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నంలో కనబడి చెప్పారట మన స్వామి, ఏమని, వాళ్ళు ఎటువంటి తప్పిదం చేయలేదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలనే నేనే అవన్నీ చేశాను, కర్త కర్మ క్రియ అన్నీ నేనే, కాబట్టి అవన్నీ వాళ్ళు తక్షణం విడిపిపో, లేదా నువ్వు కూడా అనేక కష్టాలు పాలవుతావయా అని చెప్పగానే వెంటనే ఏం చేశారట, రాజుగారు వచ్చిన స్వప్నోత్తాంతం అంతా కూడా మర్నాడు సభా మధ్యలో తెలిపారట. భటులకు ఆజ్ఞాపించారు, వాళ్ళు ఏ తప్పిదం చేయలేని తెలిసింది, వాళ్ళకి శురాధికం చేయించి మంచి వస్త్రాలు ధరింపజేయించి మంచి భోజనం పెట్టి తీసుకురండి అయ్యా అన్నారట. అలాగే తీసుకొస్తుండగా రాజుగారు కూడా తప్పిదం ఉంది కదా అందులో వినకపోవడం వల్ల
అందుకు రాజుగారు కూడా వాళ్ళకి స్వాగతం పలికి మా తప్పిదాన్ని క్షమించండి, కాబట్టి మీరు ఏదైతే ఇదే ధనాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి మీ ఆ ధనాన్ని మరలా మీకే ఇద్దాం అనుకుంటున్నాము. కాబట్టి అనేసరికి వాళ్ళు ఏమన్నారంటే, మీరు ధనం ఇచ్చే మాకు సంతోషం, ధనం ఇచ్చినా సంతోషం లేదు, కానీ మీరు మమ్మల్ని బంధం విముక్తులు చేసినందుకు చాలా సంతోషము. ఎందుకంటే ఆ పరమాత్మ మీకు ఆ కరువిప్పు కలిగించి మమ్మల్ని విడిపించడానికి కారణం ఆయనే, కాబట్టి ఆ పరమాత్మకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని బంధిస్తే మా భార్య పిల్లలు ఏమవుతారు? ధనాన్ని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు బతికుంటే, కానీ మమ్మల్ని బంధిస్తే మా భార్య పిల్లలు ఏమవుతారని చెప్పి రాజుగారి కృతజ్ఞత తెలిపి అనేక కష్టాల్లో బయటపడ్డామని చెప్పి తీర్థయాత్ర చేసుకుంటూ బయలుదేరాడు. బోలో శ్రీరామాసైద శ్రీ సత్యనారాయణ స్వామి భగవానుకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. స్కాంద పురాణే రేవాఖండే తృతీయోధ్యాయ సమాప్త చతుర్థోధ్యాయ ప్రారంభ. ఇలా తీర్థయాత్ర దాన ధర్మాలు చేసుకున్న వాళ్ళకి సడన్గా ఇంటి మీదకి మనసు మళ్ళిందట. ఇప్పుడు దంపతులు ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకళ్ళది ట్రావెలింగ్ జాబ్ ఉందనుకో భర్తకి, భార్య ఇంట్లో హౌస్ జాబ్ ఉందనుకో, నువ్వు వెళ్తావు ఎక్కడికో పాపం, వెళ్తే ఇన్ని రోజులు వెళ్తావు, వారం రోజులు వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? నా భార్య ఎలా ఉంటుంది ఇంట్లో పాపం, ఎలా అలాగే సంతానం కలిగిన తర్వాత సంతానంతో ఇద్దరు పిల్లలతో భర్త ఎలా ఉంటుందేమో అని ఒక భావన మనకు కలుగుతుంది కదా. అలాగే ఆయనకి కూడా కలిగిందట. ఎవరికి? ఆ వర్తకుడికి. నీకు ఏదో వర్తకాన్ని నేర్పించి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అనివార్య కారణాలే మనం చేయని తప్పు కూడా రాజుగారు బంధించారు. తమ తప్పు తెలుసుకుని విడిచిపెట్టిన తర్వాత సరాసరి మనం ఇంటికి వెళ్లకుండా అనేక కష్టాల్లో బయటపడ్డామని చెప్పి తీర్థయాత్ర చేసుకుంటూ బయలుదేరాం. ఇన్ని రోజులు కూడా మన భార్య పిల్లలు ఎలా ఉన్నారేమో అని చెప్పి సడన్గా ఇంటి మీదకు మమకారం కలిగి బయలుదేరాట నావతో. ఎక్కడికి? పడవతో. కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఆ వర్తకుడు ఏం చేశాడట, కాలకృత్యాలు తీర్చుకుందాం అని చెప్పి ఆ నావను ఒడ్డు కాపాడు. మనం కూడా రేపు మీ ఇద్దరు ఉన్నారనుకోండి, లాంగ్ టూర్ వేశారనుకోండి, కంటిన్యూ అలాగే ప్రయాణం చేస్తారు. అక్కడ ఆగుతారు కదా. అందుకు మనకి ఏం చేశారు, ప్రతి 100 మైల్స్కి రెస్ట్ ఏరియా అని పెట్టారు కదా. అందుకు రెస్ట్ తీసుకోవడానికి ఆగుతాం కదా. ఆయన కూడా అలాగే ఆగాడట, వర్తకుడు కూడా ఆగి కాలకృత్యాలు తీసుకుందాం అని చెప్పి కిందకి దిగుతుంటే స్వామివారు మాత్రం ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారట. అనుసరిస్తూ ఆయన కూడా అక్కడే ప్రత్యక్షమయ్యారట సన్యాస రూపంలో. ప్రత్యక్షమై వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా, ఈ మూటలోనే ఏమిటయ్యా అడిగారట. అడగగానే కొంచెం వర్తకుడు కొంచెం దూషణంగా మాట్లాడాడు. ఏమని? మేము ఎక్కడి నుంచి వస్తే నీకెందుకయ్యా, ఇక్కడ నావ ఆపినప్పుడు ఇక్కడ జనసంచారం కూడా లేదే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అడగగానే, మేము ఎక్కడి నుంచి వస్తే నీకెందుకని చెప్పగానే, మేమేం తీసుకొస్తే నీకెందుకు, ఈ మూటలో ఉన్నవి ఆకులు అనుమలు తప్ప ఇంకేవి కావన్నాడు అని కొంచెం దూషణంగా మాట్లాడేసరికి, మన స్వామి కదా, అవన్నీ ప్రసాదించింది ఆయనే, ఆయనకి తెలియదు ఏముంటుంది. కాబట్టి వీళ్ళకి ఇంకా ఆయనకి చింత తెచ్చినా పులుపు చావలేదు, ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు ఈ వర్తకుడికి. కాబట్టి బుద్ధి చెప్పే మార్గం ఆసన్నమైందంటే దగ్గర పడింది అని చెప్పి ఆయన ఏం చేశాడట, చిరుమంద ఆసంతో తథాస్తు అన్నారట. అంటే నీ మాటలే సత్యమముగాక, సత్యం భవతు అన్నారట. అని మన స్వామి ఏం చేశాడట, 2 అడుగులు ముందుకు వేసి అక్కడ పెద్ద వటవృక్షం ఉందట. ఆ వటవృక్షం కింద స్వామివారి శ్వేత తీర్చుకుంటున్నాడు. అంటే కూర్చున్నారట అలసిపోయి. అయితే ఇంతలో ఆ వర్తకుడికి అర్థమైందో లేదో కానీ వెనకాతలో ఉన్న అల్లుడికి మాత్రం అర్థమైందట. ఏమర్థమైంది? కాబట్టి నువ్వు స్వామివారితో అసత్యమైన వాక్యాలు పలికో, ఆయనేమో నీ మాటలే సత్యమవుగా కన్నాడు, కానీ నువ్వు మనం తీసుకొచ్చే ధనం రత్నాలన్నీ కూడా నువ్వు ఆయనతో ఆకులు రెప్పలు పాలైందన్నావు, ఇవి కూడా మూటలు అన్నీ కూడా ఆకులు రెప్పలు పాలయ్యాయి, అందరికి క్షమాపణ కోరుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళి ఆయన దగ్గరికి ఎక్కడైతే ఉన్నారో అక్కడ క్షమాపణ కోరుకున్నారు. మేము రాణి చూస్తున్నాం స్వామి, ఆ మూటలు రత్నాలు అని చెప్పి మీ దగ్గర మేము అసత్యమైన వాక్యాలు పలికాం, మా మాట మరణించండి అని చెప్పేసి అనగానే, మీరు ఏదైతే మొక్కును మరిచారో ఆ మొక్కును ఆచరించండి, మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది అన్నారు. అనగానే వెంటనే ఏం చేశారట, తప్పకుండా ఆచరిస్తామని చెప్పి స్వామివారికి ఆశీర్వాదం తీసుకుని మరలా నావ దగ్గరికి వచ్చేసరికి ఆకుల అలమని కూడా మళ్ళీ ధనం రత్నామనుగా మార్చేసరికి ఆశ్చర్యపోయారట. ఆయన ఒక ఆశీర్వాదం తీసుకోరికే ఇంత అయిందా, కాబట్టి మరొకసారి ఆయన కృతజ్ఞత తెలుపుదాం అని చెప్పి మళ్ళీ చూసరికి ఆయన అక్కడ లేరట, అంతర్ధానం అయ్యారు. పరమాత్మ మన చెంతనున్నా సరే మనం గుర్తించలేకపోయామే, మనం ఎంత పాపాత్మనో ఎంత అజ్ఞానమో అని చెప్పి వాళ్ళని తపన పడి వాళ్ళు ఏదైతే ఇంటికి చేరాలనుకున్నారో ఆ మొక్కును మన ఇంటికి వెళ్ళాక తప్పకుండా ఆచరిద్దామని చెప్పి మళ్ళీ నావతో బయలుదేరాడు. కొంచెం దూరం ప్రయాణం చేసేసరికి దూతతో గౌరవించారు. ఎందుకంటే వాళ్ళు బెంగ పెట్టుకుంటున్నారు కదా ఇంట్లో వాళ్ళు. పంపించేసరికి లీలావతికి ఆ విషయం తెలిసేసరికి ఆవిడ సలక్షణంగా పూజ ముగించుకొని భర్త కోసం బయలుదేరిందట. కూతురుతో కూడా చెప్పిందట బయలుదేరుతూ, అమ్మ నేను పూజ చేసి బయలుదేరుతున్నా, నువ్వు కూడా శ్రద్ధగా పూజ చేసుకుని రాలి. తల్లి బయలుదేరి అడుగు దూరంలో కూతురు కూడా కళావతి పూజ చేసి భర్త వచ్చే సంతోషంలో తీర్థప్రసాదం భర్తతో పాటు తర్వాత తీసుకుందాంలే
అని చెప్పి ఆవిడ కూడా పూజ మధ్యలో వేసి ఆవిడ కూడా అడుగు దూరంలో వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే సలక్షణం అంటే ఏంటంటే భగవంతుని ఎప్పుడైతే మన ఇంటి దగ్గర ఇక్కడ మన మండపం మీద ఆహ్వానిస్తామో ఆహ్వానించే దేవతలందరినీ కూడా తిరిగి ఆయా స్థానాలకు పంపించాలి. పంపించిన ద్వారా మనలో పరమాత్మ ఉంటాడు కాబట్టి ఆ పరమాత్మకి మన ద్వారా తీర్థప్రసాదం ఇచ్చిన తర్వాతే ఆ పూజ అనేది సంపూర్ణ అవుతుంది. అంతవరకు మనం మండపం దగ్గర నుంచి లేవకూడదు. లేస్తే ఆ పరమాత్మను మనం దూషించినట్లు లెక్క అనమాట. అందుకే ఎప్పుడైనా సరే అతిథులు ఉన్నప్పుడు మనం అతిథులకి మర్యాద ఇవ్వాలన్నమాట. వీళ్ళు మన ఇంటికి వచ్చిన ఈరోజు విశిష్ట అతిథులు, వీళ్ళు ప్రత్యక్ష అతిథులు అయితే వీళ్ళు విశిష్ట అతిథులు. ఎందుకంటే పరమాత్మ కదా, ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత వాళ్ళు ఆయా స్థానాలు పంపించిన వరకు మనం అక్కడే కూర్చోవాలన్నమాట సేవ చేస్తూ. అందుకు మనం వాళ్ళని పంపించకుండా ఆవిడ ఏం చేసిందట, తీర్థప్రసాదం తర్వాత తీసుకొచ్చారని చెప్పి తల్లి వెనకాదనే బయలుదేరిందట. కానీ వర్తకుడు మాత్రం క్షేమంగా ఒడ్డుకు చేరాడు, అల్లుడు మాత్రం నావతో సహా మునిగాడు. ఇలా ఎందుకు జరిగిందని వర్తకుడు అబోధుడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే పూజ చేద్దాం అనుకున్నాం కదా, ఇలా ఎందుకు జరిగింది అని ఏడుస్తుంటే ఆకాశవాణిలో, ఎందుకంటే వాళ్ళ భార్య మంచిగా పూజ చేసింది కదా సంస్కారంగా, అందుకు ఆకాశవాణిలో ఆ పరమాత్మ మెచ్చి సత్యదేవుని యొక్క వాక్యాన్ని అన్నాడు ఆకాశవాణి. అప్పుడు పుట్టిందట ఆకాశవాణి. మన రేడియోలో వచ్చే ఆకాశవాణి అర్థమైందా? ఆకాశవాణి అంటే ఆకాశంలో వచ్చే మాటలని ఆకాశవాణి అంటే, రేడియోలో ఆకాశవాణి వార్తలు అని చెప్తారు కదా, అలాగే అప్పుడు ఆ పూర్వకాలం నుంచే పుట్టింది ఆకాశం. ఈ రోజుల్లో మనం టైంలు చూసి అలా వెదరు అంటే టెక్నాలజీ పెట్టి మనలో వెదర్ సిచ్యువేషన్ గట్టి వచ్చింది. పూర్వం రోజులు అలా కాదు, మేఘం బట్టి వర్షం పడుతుందిలో చెప్పేవారు, అలాగే ఎండ బట్టి టైం చెప్పేవారు పూర్వం రోజుల్లో. అలాగే ఆ పూర్వం రోజు అంత జ్ఞానం ఉండేది పెద్దలకి. అందుకు ఇప్పుడు ఆ జ్ఞానం అనేది ఇప్పుడు టెక్నాలజీ రూపంలో అయిపోయి మనకి ఆ సంస్కృతి ఆ సాంప్రదాయాన్ని మనం మర్చిపోయాము. అందుకు మనం ఏంటంటే ఈ విధంగా ఆయన అది చూసేసరికి వెంటనే చెప్పారట, ఏమని, నీ భార్య నీ కోసం సలక్షణంగా పూజ ముగించుకొచ్చిందయ్యా, కానీ నీ కూతురైన కళావతి తన భర్త వచ్చే సంతోషంలో నా యొక్క తీర్థప్రసాదం తీసుకోవడం తర్వాత తీసుకుంటే నేను అవమానించినట్టే కదా, అందుకు నా యొక్క తీర్థప్రసాదం మహిమను తెలియజేయడానికి ఇలా చేశాను తప్ప ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ కూతుర్ని కాలు కడుక్కొని తీర్థప్రసాదం తీసుకున్నాము, అంతా మంచిగా జరుగుతుందని చెప్పారు. తండ్రి చెప్పే లోపల ఈవిడ భర్త మునిగిన విషయం ఎలాగో తెలిసిందరా. భర్త లేని జీవనం నాకెందుకని సహమనం చేయబోయేసరికి వెంటనే అది ఏం చేశారు, మనం అంత పని చేయకు, వెంటనే కాలు కడుకుని తీర్థప్రసాదం తీసుకురా, నీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పారు. చెప్పగానే ఆవిడ తండ్రి మాటలు విని వడివడిగా అంటే వేగంగా వెళ్ళి కాలు కడుకుని తీర్థప్రసాదం తీసుకొచ్చే లోపలే ఆ భర్తతో పాటు పడవ కూడా తేలిందట. ఆహా, ఇంత మహిమ ఉందా ఈ తీర్థప్రసాదంలో. అందుకు మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఆచార్యుడైన శ్రీకృష్ణుడు చెప్తారు అనమాట, ఏమని, పత్రం పుష్పం ఫలంతోయం. భగవంతుడికి యొక్క నామాన్ని స్మరిస్తూ ఏదైతే పత్రాన్ని సమర్పిస్తామో, ఏదైతే ఫలాన్ని సమర్పిస్తామో, ఏదైతే పుష్పాన్ని సమర్పిస్తామో, ఏదైతే భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ అభిషేకం చేస్తామో, ఏదైతే భగవంతునికి ఓంకారంతో ప్రసాదాన్ని చూపిస్తామో, ఆ భగవంతుని యొక్క చలన చూపులు అనేవి వాటి మీద ఉంటుందట. దీని మీద ఆ పత్రం పుష్పం ఫలం తోయం ఆ బేటు ఉంటుంది. అందుకు మనం ఏ పూజ చేసినా సరే ఒక పుష్పం కానీ ఒక ఫలం కానీ తీర్థం కానీ ప్రసాదం కానీ స్వామివారిని స్మరించుకుంటూ తీసుకునేట, తద్వారా మనకి ఏం కావాలో అది కలుగుతుంది. అంతే మనం గుడికి వెళ్తే ఒక పుష్పం ఇస్తారు, ఒక ఫలం ఇస్తారు, నీకు మంచి కలుగుగా. అంతే తప్ప భగవంతుడు అక్కడ పూజారి ఇంకేం ఇవ్వగలడు, నీకు ఏం ఇవ్వలేడు. అంతే ఆయన చేతులు కూడా అదే కాబట్టి. అందుకు ఆ తీర్థం భగవంతుని యొక్క తీర్థం పుష్పం ఫలం అనేది అంత మహిమ కలదు కాబట్టి అది మనకు దొరకకపోతేనే అది మనం ఫీల్ అవ్వాలి మనసులో. అంతే అది చాలా దొరకడం కూడా కష్టమే. కాబట్టి అందుకు ఆ తీర్థప్రసాదం మనకి ఎప్పుడైతే దొరుకుతుందో, ఆహా తీర్థప్రసాదం దొరికింది కాబట్టి భగవంతుని మనసుగా మంచిగా స్మరిస్తూ ఆ మనలో ఉండే కోరికను స్మరించుకుంటూ ఆ ప్రసాదం తినడం వల్ల దాని ద్వారా మనకి ఏం కావాలో భగవంతుడు ప్రసాదిస్తారు అన్నమాట. అది తెలుసుకున్న వాళ్ళిద్దరు కూడా, ఎవరు, వర్తకుడు అల్లుడు కూడా ఇద్దరు తెలుసుకున్న వాళ్ళు సంవత్సరం వరిషే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారట. ఏటితో ఆచరిస్తున్నారో వాటితో ఆ వ్రతం యొక్క ఫలితాన్ని పొందుతున్నారు. బోలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి భగవానుకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ స్కాంద పురాణ రేవాఖండే చతుర్థోధ్యాయ సమాప్త పంచమోధ్యాయ ప్రారంభ. ఈ 4 ఇప్పుడు చెప్పిన దాంట్లో 3 కథల్లో కూడా బ్రాహ్మణ్ చూసి శూద్రుడు ఎలా చేశాడో తెలుసుకున్నాం. వర్తకుడు అదే క్షత్రియుని చూసి రాజుగారిని చూసి వర్తకుడు వైశ్యుడు చేద్దాం అనుకున్నది తప్ప లోభత్వంతో ఒక అడుగు వెనక్కి వేశాడట. వేయడంతో ఈయనతో కూడా వ్రతం ఎలా చేయాలో స్వామి చేయించాడు కూడా. అలాగా చేయించిన తర్వాత మనకి మనలో ఉంటే ఒక భక్తి శ్రద్ధయే సరిపోదు, ఏమి ఉండాలి మనలో, సత్యం, అసత్యమైన వాక్యాలు పలకూడదు, ధర్మం మీద నిలబడాలి. అప్పుడు ధర్మం మీద నిలబడితేనే ఈ 2 వర్తిస్తాయి అన్నమాట. మనం అది లేకుండా
లోపల మనం భక్తి శ్రద్ధ పెట్టుకుంటే ఎన్నో అసత్యమైన వాక్యాలు, ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తే ఈ భక్తి శ్రద్ధలు కూడా నప్పు. ఎందుకంటే రావణాసుడు కూడా భక్తి ఉంది, అపారమైన భక్తి. కానీ ఏంటి అహంకారం, గర్వం, అమ్మవారిని కూడా చేపట్టాడు ఆయన కదా. అందుకు వినాశకాల వివృద్ధిగా ఆయన. అలాగే ప్రతి పురాణంలో కూడా మహాభారతమే కాదు, రామాయణమే కాదు, భాగవతంలో కాదు, ఎంతోమంది ఉన్నారు ఎవరు దుర్మార్గులు కూడా. కానీ ఎందుకు ఆ దుర్మార్గత ఎందుకు చేశారంటే పరమాత్మ దగ్గరికి త్వరగా చేరుకోవడానికి. వాళ్ళు కొన్ని శాపాల వల్ల వాళ్ళు అలా మారుతారన్నమాట. కాబట్టి అందుకు వాళ్ళు దుర్మార్గులేం కాదు, వాళ్ళు మంచి భక్తులే. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం, వాళ్ళ చేష్టలు మాత్రం అలా చేసుకుని పరమాత్మ దగ్గరికి త్వరగా చేరుకున్నారన్నమాట. అలాగా అంటే తెలియకుంటే ఆయన సేవ చేసుకోవడానికి. అందుకు మనం ఏంటంటే ఏదైనా మనలో ఉండే భక్తి శ్రద్ధే కాదు, మనలో ఉండే ఏం కాపాడుకోవాలి, సత్యమైన వాక్యాలు కూడా కాపాడాలి. అబద్ధం ఆడితే కానీ నువ్వు ఆయన మనం చంపలేము అంటే ఆయన ఒప్పుకోడు అనమాట. అప్పుడు ఏం చెప్తాడు, అశ్వత్థామ అని గట్టిగా అరుస్తాడు, అశ్వత్థామ హత అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు కుంజర అంటే అబద్ధం ఆడలే కదా, సత్యమే పలికాడు. అంటే ఏనుగు చచ్చిపోయింది, అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయింది అని అంటాడు. అంటే అప్పుడు అంటే శ్రీకృష్ణుడు అంటే ధర్మరాజుతో అబద్ధం ఆడిద్దాం అనుకున్నా సరే నేను ధర్మాన్ని తప్పను, అధర్మాన్ని తప్ప నేను నిలబడను అని చెప్తాడు. అంతే. అందుకు ఆ విధంగా ఆయనతో అబద్ధం ఆడిస్తాడు. అది చెప్పింది. నీకు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా ఎంతో మించిపోతే కానీ కొన్ని విషయాల్లో మనం మెల్లమెల్లగా ఎలా చూసుకుంటూ ఉండాలి తప్ప ఎంతో మించిపోతే కానీ అసత్యమైన వాక్యాలు బలపడదు. ఓకే, అలాగా ఇప్పుడు ఈ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. పూర్వం తుంగధ్వజ మహారాజు గారిని ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారు తనకుండే రాజ్యంలో ఏం చేశారట, పరిపాలించడానికి తన సంతానం లేక తపస్సు చేసి 100 కుమారులను వరపుత్రులుగా పొందాడు. 100 కుమారులు వరపుత్రులుగా పొందుతూ ఆ పుత్రులతో తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తుండగా కొంత సమయానికి కొన్నాళ్ళకి ఆ పుత్రులకి రాజ్యాధికారం పరిపాలన తెలిసిన తర్వాత ఆ పుత్రులకు రాజ్యం అప్పచెప్పి రాజుగారు విశ్రాంతి తీసుకున్నాడు. మన తండ్రి గారు అనుకోండి, ఇప్పుడు మీరు ఇంటికి పెద్దవారు కాబట్టి కొన్ని బాధ్యతలు మీకు అప్పచెప్పి కొన్ని బాధ్యతలు ఆయన రిటైర్ అయిపోతారు అన్నమాట. అలాగనమాట. అలాగే ఈయన కూడా తన కొడుకులకు అప్పచెప్పి కొన్ని బాధ్యతలు ఆయనకి అప్పచెప్పేసి ఈయన రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటుండగా రోజు ఏం చేశాడు, ముష్టాన భోజనం మంచి ఆహారం తీసుకోగానే రాజుగారికి ఏమొస్తుంది, మత్తు వస్తుంది. ఆ నిద్రలో కూడా ఒక స్వప్నం వచ్చిందంటే రాజుగారికి. ఏంటది, రాజుగారికి అలవాటట అనేక జీవరాశుల్ని వేటాడుతూ ఉండనమాట. వేటాడుతూ ఒక చెట్టు కింద దాహంతో అలమటిస్తున్నారట రాజుగారు. మరో చెట్టు కింద అడవుల్లో ఉండే గోపాలు ఉన్నారు కదా, వాళ్ళు పూజ చేసుకుంటున్నాడు. కానీ రాజుగారు ఏం చేశారట, అహంకారంతో గర్వంతో ఆ పూజ దగ్గర కనీసం నమస్కారం చేయకుండా దూరం నుంచే గమనిస్తున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నాడు అనేది అహంకారం. కానీ వారు మాత్రం మంచి మనసుతో గోపాలు ఏం చేశారట, రాజుగారు ఇక్కడ రావడానికి సిగ్గుపడుతున్నారేమో, మనమే తీర్థప్రసాదం ఇద్దాం అని వాళ్ళు మంచి ఉద్దేశంతో అనుకున్నారట. వాళ్ళు పూజ చేసుకొని తీర్థప్రసాదం వాళ్ళు తీసుకొని రాజుగారికి తీర్థప్రసాదం పట్టుకెళ్ళి దొప్పలతో ఇచ్చాడు. కానీ రాజుగారు చేతితో తీసుకున్నాడు, కానీ మనసులో మాత్రం తిరస్కరించాడు, రిఫ్యూజ్ చేశాడు. తిరస్కరించడంతో నా యొక్క తీర్థప్రసాదాన్ని నువ్వు తిరస్కరిస్తావా, కాబట్టి ఆ ప్రసాదం యొక్క మహిమని నీకు తెలియజేయాలి. అది పరమాత్మ వెంటనే ఎలా గ్రహించాడు, అక్కడ ఉన్నాడు పరమాత్మ లేడా, ఉన్నాడు. ముందే అనుకున్నాం కదా ప్రతి జీవుల్లో కూడా పరమాత్మ ఉంటాడని. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, భగవంతుడు అనేవాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ప్రతి జీవ చర స్థిర జలరాశుల్లో కూడా ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఆయన ఇందుగలడు అందులేడని సందేహం వల్లని ముందే చెప్పారు కదా పెద్దలు. ప్రతి జీవుల్లో ఉంటాడు. అలాగని మనం ఎక్కడ రాయిలో ఉంటాడు, జన్మలో ఉంటాడు, చెట్లో ఉంటాడు, పుట్టులో ఉంటాడు, ప్రతి జీవుల్లో ఉంటాడు. కాబట్టి అందుకు మనం ఎక్కడ లేడు అనుకోవద్దు. పరమాత్మ ఆ పరమాత్మ అక్కడి నుంచి చూస్తున్నాడు. అంటే ఆకాశం మీద కూడా పరమాత్మ ఉన్నాడు, ముందే చెప్పుకున్నాం కదా. అలాగే ఇవన్నీ పరమాత్మ లేను అని అనుకోవద్దు. అది గ్రహించాడు పరమాత్మ ఆ ప్రసాదం తిరస్కరించడంతో. నా యొక్క తీర్థప్రసాదం తిరస్కరిస్తావా, ఆ తీర్థప్రసాదానికి మహిమ నీకు తెలియజేయాలని చెప్పి తన రాజ్యంలో ప్రజల్లో అశాంతి కలగడం, సస్యస్థానంలో ఉండే పొలాన్ని కరువు కాటుకోవడం జరిగిందట. ఇంత భయంకరమైన స్వప్నం కల వచ్చేసరికి రాజుగారు తటస్థంగా లేచారట. ఈ కళ నాకెందుకు వచ్చింది, నేను తపస్సు చేసి కదా పరమాత్మ యొక్క అనుగ్రహంతో 100 కుమారుని పొందాను వరపుత్రులుగా, నాకు ఈ కళ ఎందుకు వచ్చిందని చెప్పి ఆయన ముందు కొంచెం బాధపడినా కళ్ళలో మళ్ళీ జ్ఞానోదయం అయిందట. ఏమిటది, పరమాత్మ నా కళ్ళలోకి వచ్చి ఆ పూజ నేను దూషించినట్టు వచ్చిందంటే ఆ పరమాత్మ నా పూజ నాతో చేయించాలనుకున్నాడేమో. ఆ పూజ నేనే చేయడమే కాకుండా ప్రజలతో కూడా చేయించే బాధ్యత నాదే. ప్రజలను పరిపాలించాడు ఎవడు, కాబట్టి ఆ ప్రజలతో కూడా చేయించే బాధ్యత నాదే. అందుకు తనకు తెలిసిన ధర్మాన్ని తనే కాపాడమే కాకుండా తన ప్రజలతో కూడా ధర్మాన్ని రక్షింపజేశాడు. కాబట్టి ధర్మో రక్షిత అని ఈ రాజుగారి ద్వారా, మన తుంగధ్వజ రాజుగారి ద్వారా మన సత్యదేవుడైన పరమాత్మ తెలియజేశాడు. అందుకు సత్యదేవాయ అంటే
బ్రహ్మ. సత్యేశ్వర అంటే శివుడు. సత్యనారాయణ స్వామి అంటే సాక్షాత్ నారాయణ. హరిశ్చంద్రుడికి ఎన్ని ఇబ్బందులు పెట్టారు పరమాత్మ. ఆయనలో ఉండే ఆయన సత్యం తప్పుతాడు. కానీ లాస్ట్ వరకు ఆయన సత్యాన్ని తప్పలేదు. అందుకే ఆయనకి సత్య హరిశ్చంద్రుడు అని బిరుదు వచ్చింది. అలాగే మనం కూడా ఎంతో ప్రమాదం వస్తే కానీ మనం అబద్ధమైన వాక్యాలు పలకూడదు. అందుకు మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు తొలగాలంటే ఏం చేయాలి? పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మన రోజు కూడా పరమాత్మ యొక్క సేవ చేసుకుంటూ ఉండాలి. అంటే సత్యనారాయణ స్వామి కాదు, ఏదైనా మన తల్లిదండ్రుల సేవ కూడా చేసుకోవచ్చు, అలాగే పరమాత్మ సేవ కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం పూజలు చేస్తున్న కారణం ఎవరు? మన ఉపనిషత్తు మనం చెప్పింది కాదు, ఇది ఏదో నా ఓన్గా చెప్పింది కాదు, ఉపనిషత్తులు చెప్పాయి. ఏమిటవి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఏదైనా మనకు జన్మని ఈరోజు మనం ఇలా ఉన్నామంటే సుఖశాంతులతో కారణం ఎవరు? మన తల్లిదండ్రులు. అందుకు మన తల్లిదండ్రులను మనం పూజిస్తూ ఉండాలి. అలాగే కాకుండా అతిథి దేవో భవ, మన అతిథులను కూడా పూజిస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ చెట్లో ఏ పాము ఉందో తెలియదు కదా. కాబట్టి మనం ఈరోజు అతిథికి మనం సహాయపడితే రేపు ఆ అతిథినే మనకు సహాయపడతాయి. అలాగే ఆచార్య దేవో భవ, మనకు విద్య నేర్పే గురువులు ఉంటారు కదా. చాలామంది గురువులు ఉండొచ్చు, కానీ మన హృదయానికి తగిన ఒక దగ్గరైన ఒక గురువు ఉంటాడు. ఆయన పేరు మనం మర్చిపోలేం కదా. గడిగడ కొట్టే గురువే మనకు బాగా గుర్తుంటాడు. అలాంటి గురువు కూడా ఎప్పుడప్పుడు గురువుగారికి ఫోన్ చేసి గురువుగారు ఎలా ఉన్నారని కనుక్కోవాలి. ఈ 4 ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే మనలో ఉంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యం. కామ అంటే ఏమిటి? మనలో ఉండే కోరికలు. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. చిన్న కోరికలు ఉంటే మనకు అనుగుణంగా ఉండే కోరికలు అప్పటికప్పుడు తీర్చుకోగలరు. కానీ పెద్ద కోరికలు ఉంటాయి కదా మీ ఇద్దరికి, ఆ కోరికలు మీ ఇద్దరు అప్పుడు ఇప్పుడు తర్వాత తీర్చుకుందాంలే అంటే ఆవిడ ఒప్పుకోదు. ఇప్పుడు నువ్వు ఇప్పుడే తీర్చుకుందాం అంటే ఆవిడ ఒప్పుకోదు. అప్పుడు మన మధ్య ఏమవుతుంది? ఘర్షణ భావం ఏర్పడుతుంది. అదే ఒక చేయి సైలెంట్గా ఉంటే పర్లేదు, 2 చేతులు ఏదైతే సౌండ్ గట్టిగా వస్తుంది కదా, అప్పుడు ఆ సౌండ్ గట్టిగా రాకుండా ఏం చేయాలంటే, మనలో ఉండే క్రోధం బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఆ కోరికలు కూడా కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకొని తీర్చుకో. గోల్ అంటారు దాన్ని, ఏమంటారు? అప్పటికప్పుడు తీర్చుకోవాలనే ప్రయత్నమే చేయకూడదు. మళ్ళీగా కొంత సమయం బట్టి తీర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప. అందుకు తన కోపమే తనకు శత్రువు. అంటే ఆ కోపంలో మన జ్ఞానాన్ని కూడా కోల్పోతాం అంట, మనకుండే జ్ఞానాన్ని అప్పుడు ప్రదర్శిస్తే. అంటే నలుగురిలో ఆ కోపం మనం చూపించామనుకో, మన మొగాన్ని నలుగురిలో చూపించగలమా? చూపించడం. ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఏమవుతుంది? అప్పుడు మనలో జ్ఞానం అనేది పెరుగుతుంది. అప్పుడు కోపంతో ఏం చేయాలి? భగవద్ నామస్మరణం కానీ లేదా బయటికి వెళ్ళి అలా జస్ట్ వాక్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో కొంచెం వేడి తగ్గుతుంది, మళ్ళీ బయటకు వచ్చి మనం యథావిధిగా మళ్ళీ ఉండొచ్చు అనమాట. అందుకు అలాగే మద మాశ్చర్యాలు అంటే మోహం. అంటే మోహం అంటే ఏమిటి? ఆశ. అంటే అందరి వస్తువులు ఉంటాయి, అందరి మనుషులు ఉంటారు. అటువంటి వాటిలో కూడా ఆశ అనేది మనం చంపుకోవాలన్నమాట. అలాగే మదమాచ, అహంకారం, గర్వం. మనకి ఈరోజు ఇంత అన్నీ ఉన్నాయని చెప్పి ఎదుటి వాడిని ఎప్పుడు కూడా చులకన భావంతో చూడకూడదు అన్నమాట. కానీ మనకున్నాయని చెప్పి మనకున్న దాంట్లో ఎదుటి వారికి కొంచెం సహాయపడేట్టు చూడాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం దూషించరాదు, హాని తలపెట్టరాదు. అలాగే మనకు వీలుంటే ఎదుటి వాడు సహాయపడ్డాం అనుకోండి, ఈరోజు రేపు మనకు ఆడు సహాయపడతాడు. మనకున్న కష్టం అది నేర్చుకోవాలి. అందులో మనలో ఉండే అహంకారం, గర్వం అది కూడా తొలగించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉండే శత్రువులు అన్నమాట. ఇవన్నీ మనలో క్రమేపీ తగ్గాలంటే, ఒకసారి తగ్గడం అంటే కష్టం, అవి క్రమేపీ తగ్గించుకోవాలి. కాబట్టి తగ్గించుకున్నట్టే స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. బోలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. బోలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి. మీరు ఒకటి తీసుకున్న అబ్బాయి ఒకటి ఇచ్చేసేయండి సార్. ఓం మూర్ధానం దివర్గం దివ్యావై అమ్మ ప్రసాదం ఇక్కడ పెట్టారా? ఓం మూర్ధానం దివర్గం దివ్యావై స్మృతా జాతమగ్నింగరాజన ఇంద్రానా మాసన్నాపాత్రం జనంత దేవ. అయ్యా ఇలా చూపించండి దేవతలందరికీ. స్లోగనాలు ధూపం సమర్పయామి. అరటిపండు పూర్తిచేయండి సార్. సాక్షాత్ దీపం దర్శయామి ఉద్దీప్య సజాత వేదం పగ్నం నిరతమమాసగుస్తవ యమావహ జీవనం చదిశో దిశా. ఓం ఇలా పట్టుకోండి సార్ దీపాన్ని. అలా చెప్పండి 3 సార్లు క్లాక్ వైజ్గా. ఉద్దీప్య సజాత వేదో లగ్నం నిరతమమాసగుస్తవ యమావహ జీవనం చదిశో దిశా. దీపం దర్శయామి. ఇలా చూపించండి. ధూపదీపాంధ్ర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అబ్బాయి కూడా ఇవ్వండి. దీప సుజాత వేదో గ్రంథమాసగుస్తవ యమావహ జీవనం చదిశో దిశా. మానవ హింసీ జాత వేదో అమ్మ చేపట్టుకున్నాను. మానవ హింసీ జాత వేదో కామస్మృశుందగ్నాభి స్త్రియా మా పరిపాతయ. దీపం దర్శయామి. ధూపదీపాంధాచమనీయం సమర్పయామి. దీపం ఇచ్చినానా? ధూపదీపాంధాచమనీయం సమర్పయామి.
నైవేద్యం అన్న అందరి దేవతల మీద 6 సార్లు నీళ్ళు చల్లండి సార్. సార్ మీరు ఒక కొబ్బరికాయ అబ్బాయికి ఇస్తున్నాను, దండం పెట్టి ఆ అబ్బాయి కొట్టేస్తాడు. పసుపు కుంకుమ పెట్టుకోండి కొబ్బరికాయ. ఎవరికైనా బొట్లు ఇవ్వకపోతే బొట్లు ఇచ్చేసాడు. ఒక బొట్టు చాలండి, అన్నీ పెట్టకపోతే జస్ట్ మంచి దేవుడు దండం పెట్టుకొని శుద్ధి హ్యామర్ కింద పెట్టుకో. నువ్వు హ్యామర్తో పెట్టుకుని ఆయన పారిపోతావు. ఇలా పట్టుకొని మంచిగా దండం పెట్టుకో. చక్కగా మాకు అన్ని ఆయన చూసి దండం పెట్టుకో మంచిగా. ఇది అలాగే ఉందా? బాగుందా? సార్ మీరు కూడా నీళ్ళు చల్లండి ప్రసాదం మీద. ఓం భూర్భువస్వః. ఓం చూడండి, నీళ్ళు ప్రసాదం నీళ్ళు తిప్పండి. సత్యం పరిశీలించామి. ప్రసాదం మీద నీళ్ళు చల్లండి. చెప్పండి అమృతమస్తు. నీళ్ళు చల్లండి ప్రసాదం మీద. చెప్పండి అమృతమస్తు. స్పూన్ తీసుకున్నాను. స్పూన్ తీసుకొని స్వామివారికి వాటర్ తీపిస్తూ నీ ముందున్న ప్లేట్లో వేసేసాను వాటర్. ఓం నీ ముందున్న ప్లేట్లో వేసేసి వాటర్ అక్కడ వేసేసి అర్ఘ్యం సమర్పయామి. అక్కడ ఆ ప్లేట్ ఓ మీరు కూడా చూపించి ఆ పంచామృతం ప్లేట్లో వేసి అక్కడ ఆ ప్లేట్ పాదయో అలా 6 సార్లు చేయండి. పాదయో పాద్యం సమర్పయామి కేయాతునీయం సమర్పయామి. 6 సార్లు ఎందుకు చూపిస్తున్నాం అంటే మనం పూజ చేసేటప్పుడు చేతులు కాలు ఎలా కడుక్కుంటామో భగవంతుడు కూడా ప్రసాదం నివేదన చేసినప్పుడు ఆయన కూడా చేతులు కాలు నాచనం చేయాలి. చేసిన తర్వాత ఇలా చూపించండి సార్. మీరు ఆకు పట్టుకొని చూపించండి ప్రసాదం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వినాయ స్వాహ విధానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ నైవేద్యం సమర్పయామి. మళ్ళీ 6 సార్లు తీర్థం చూపించి అందులో వేసేసేయండి. అమ్మ ఆ కొబ్బరికాయ ట్రే తీసి వెనక్కి పెట్టేసాను ఎక్కడ దగ్గర అడ్డం లేకుండా. హస్తవృక్షాయాం పాదవృక్ష గండు సాధనపుత్రావసమృతమస్తు తాంబూలం సమర్పయామి. యోగి నేను సమాయుక్తం తాంబూలం ప్రతీక. అన్ని బట్టలు ఎవరు పెడుతున్నారో వాటి 2 మీద ఫ్రూట్స్ పెట్టుకోండి. అయిందమ్మా 6 సార్లు. అక్షంతలు వేయండి అందరి దేవతల మీద. తాంబూలాన్ని సమర్పయామి. అక్షంతలు వేసేసాను అందరి దేవతల మీద. అందరి దేవతల మీద అక్షంతలు వేయండి. తాంబూలాన్ని సమర్పయామి. అధమంగళ నీరాజనం. ఇలా పట్టుకోండి సార్. మీరు 3 సార్లు తిప్పండి. ఆ తర్వాత మీ అబ్బాయికి శ్రీయకాంతాయ కళ్యాణ దేవదేవనాం శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి విష్కరణీతమయ రోమాన వెంకటేశాయ మంగళం శ్రీమత్సుందరజామాతృ మునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ ఓలుగా తిప్పిన శ్రీనివాసాయ మంగళమంగళ శాసనప్రేమదాచార్యపురమి సర్వైత్యపూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళ. ఏడుకొండలవాడ వెంకటరమణ బోలో శ్రీ రమాసై సత్యనారాయణ స్వామి భగవానుకి. అమ్మగారికి పట్టుకో చేతితో నాన్న సుందరలా గారు పట్టుకోండి. మీరు తీసుకోండి. మీ ఇద్దరు దంపతులు ఒకరి తర్వాత ఒకరు తీసుకోండి. చక్కగా ఒకరి తర్వాత ఒకరు తీసుకోండి. నువ్వు కూడా తీసుకున్నాను. అలాగే మీ చిన్న అబ్బాయి కూడా తీసుకోమని చెప్పండి. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం రాజాదిరాజాయ ప్రసయ సాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ వయం కామేశ్వరో వై శ్రవణో ధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః తద్విష్ణో పరమం పదం దావస్యంతే సూరయః దివ్యవ చక్షురాద్నుద్విప్రాసోపన్యోజా కృపాగం సమేత విష్ణోర్యత్పరమదం పర్యాప్యానంతరాయాం సర్వస్తోమోధరాతృత్మహద్భో సర్వస్యాప్నే సర్వస్దిచ్చే సర్వమేవ తేన ఆప్నో సర్వం జయతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తనుధ్రాయ విద్మహే సర్వసిద్ధై తన్నో ధరా ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. పక్షిరాజాయ విద్మహే సుపర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. ఏదో సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. చక్కగా ఫోటో దగ్గర పెట్టేసేయండి. ఏదో సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. కొంచెం మీరు ముందుకు వెళ్తే అబ్బాయి వస్తారు, అమ్మాయి వస్తారు, అమ్మగారు వస్తారు, అది పెడతారు. ఏ సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. పట్టుకొని ప్రదక్షిణ చేయండి. ఎవరి వారి స్థానంలో ప్రదక్షిణ చేసుకోండి. స్వామివారి యొక్క రూపాన్ని మనసులో స్మరించుకుంటూ తిరగండి. ఇలా స్లోగా తిరగండి.
यानि कानि च पापानि जन्मान्ततानि जातानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पापोऽहं पाप कर्माहं पापात्मा पापसम्भवं त्राहि मां कृपया देवा शरणागतवत्सलनिदा शरणं नास्ति मे शरणं मम तस्मात् कारुण्यभावेन అందరూ చెప్పండి రక్ష రక్షో శ్రీ సత్యదేవ సత్యేశ్వర శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఛత్రం ఆచ్ఛాదయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచారాన్ సమర్పయామి. నాన్న ఆయిల్ బాటిల్ ఇటీనాను అమ్మ మంగళహారతులు ఇవ్వండి సత్యనారాయణ స్వామికి. అమ్మా మీరు మీ కోడలు పట్టుకోండి ఆ ప్లేటు దీపం ప్లేటు. సత్యనారాయణ స్వామి పాట పాడేవాళ్ళు ఉంటే పాడండి అమ్మా. ఆ మంగళహారతులు తీసుకోండమ్మా. అక్కడే ఉండమ్మా పట్టుకో. ఇంకో మీ వాళ్ళ సిస్టర్లు ఆడ ఎవరున్నారు ఇంకో ఎవరు పట్టుకోమని ముగ్గురు కలిసి స్లోగా కింద బాటం వారికి చూసిన ఫలము స్వామిని పూజించే ఆ చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి భారతులేరమ్మా. అన్నవరంలో వెలసిన దైవం ప్రతింటి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని మనసార్పణ చేద్దామా. స్వామిని మదిలోనే కోవెల కడదామా. పది కమలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమిని కొలచి భారతులీరమ్మా. మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా. కరములు జోడించి చందనమలరించి మంగళ మనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి భారతులీరమ్మా. మనసారా స్వామిని కొలచి భారతులీరమ్మా. బోలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి భగవాను కి. అలా చేతితో పట్టుకోమా నువ్వు మీరు కొంచెం తీసుకున్నా. అలాగే అమ్మగారు అత్తయ్య గారికి కూడా మీ వారికి అలాగే ప్లేట్ పట్టుకున్నాను నువ్వు తీసుకొని మీ భార్యకి రైట్. అలాగే అమ్మగారికి ఆరతి ప్లేట్ అమ్మ మీ చిన్న కొడుకు కూడా